సరే ఓకే. తిరిగి వస్తుంది రమ్మ. సర్పంచ్ కలిగిరి సర్పంచ్ ఎరుకల్లేడిపాలెం సర్పంచ్ కలిగిరి సర్పంచ్ ఎవరు? కలిగిరి ఎంపీ వైస్ ప్రెసిడెంట్ కలిగిరి ఎంపీ వీళ్ళిద్దరు కలిగిరి 1, 2 ఎంపీ పెదకొండూరు ఎంపీ అన్నా ఎంపీ గౌరవ మండల అధ్యక్షులు వారు మేడం గారిని సమావేశంలో అధ్యక్షత వహించవలసిందిగా మేడం గారిని రిక్వెస్ట్ చేస్తూ స్వాగతం సుస్వాగతం. జెడ్పీటీసీ సభ్యులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తహసీల్దార్ గారిని తెలుసు కదా అవసరం ఓకే సార్. రిక్వెస్ట్ చేస్తున్నాను. కాకర్ల సురేష్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎంపీడీఓ గారికి, జెడ్పీటీసీ సభ్యులకి, వైస్ ఎంపీటీకి, ఎంపీటీసీ సభ్యులకి, సర్పంచులకి, అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి, వచ్చిన ప్రజాప్రతినిధులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మరి మన శాసనసభ్యులు కొత్తగా వచ్చారు కాబట్టి ఎంపీటీసీలు అధికారులు ఎవరి ప్లేస్లో వారే ఉండి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఒకసారి అవగాహన ఉంటుంది, పరిచయం చేసుకోండి. మరి ఎమ్మెల్యే గారు తన అమూల్యమైన మాటలను మన మండల అభివృద్ధి కొరకు చెప్పవలసిందిగా కోరుచున్నాను. మరి ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తూ మండల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను.
అందుకు మన శాసనసభ్యులు తప్పకుండా అందుకు సహకరిస్తారని నమ్ముతున్నాను. మరి శాసనసభ్యుల వారు ఒక చిన్న విన్నపం సార్. ఇక్కడ శిథిలావస్థలో ఉంది మండలం ఆఫీసు. ఈ ప్లేస్లో ఇదే ప్లేస్లో కొత్త బిల్డింగ్కు మీరు సీఎం గారి నుంచి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇదే ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలని, రీబిల్డింగ్ చేయాలని. మొత్తం శిథిలావస్థలో ఉంది సార్, గమనించండి ఒకసారి. అది ఒక సీఎంతో లాస్ట్ టైం కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది సీఎం ఆఫీస్కి. అది కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. ఈసారి తప్పకుండా ఇది ఈ బిల్డింగ్ చేయించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఒకసారి సార్కి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే సార్, మల్లికార్జున రెడ్డి, కుమ్మరగుంటూరు సర్పంచ్. నమస్తే సార్, మై నేమ్ ఇస్ వెంకటేశ్వర సార్. నేను హౌసింగ్ ఏఈ సార్. నమస్తే సార్, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. నా పేరు విజయలక్ష్మి సార్. నమస్తే సార్, నా పేరు శ్రీనాథ్, ఇరిగేషన్ ఏఈ సార్. నమస్తే సార్, నా పేరు పి రవీంద్రనాథ్. ఇందులో మొట్టమొదటిసారిగా హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మీ రిపోర్ట్స్ కూడా చెప్పవలసిందిగా డాక్టర్ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తాను. నేను కలిగిరి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. కలిగిరి పిహెచ్సిలో ప్రతిరోజు 70 నుంచి 90 ఓపీ వరకు వస్తున్నారు. పిహెచ్సి 24/7 ఓపెన్లోనే ఉంటుంది. ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా స్టాఫ్ అందుబాటులో ఉంటున్నాము. నార్మల్ డెలివరీస్ చేసేదానికి అన్ని ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ 6 monthsగా కలిగిరి పిహెచ్సికి వచ్చిన ఓపీ 14,709, ఐపీ 558, నార్మల్ డెలివరీస్ 9 చేశాము. కుక్క కాటుకి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 318, పాము కాటుకి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 6, తేలు కాటుకి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 26. మన పిహెచ్సి పరిధిలో 13 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. దీనికి ప్రతి నెల ఫస్ట్ 15 days హెడ్ క్వార్టర్స్లో, సెకండ్ 15 days అవుట్రీచ్లో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ 104 ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాము. దీనిలో గర్భవతులు, బాలింతలు, క్రానిక్ డిసీజెస్ పేషెంట్స్, 0 to 5 years చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్ వీళ్ళని స్క్రీన్ చేసి వాళ్ళకి ఏమన్నా అవసరమైన మందులు నెలకి సరిపడా ఇస్తున్నాము. ప్రతి నెల 9వ తేదీ PMSME పథకం ద్వారా మన పిహెచ్సిలో గర్భవతులకు కావాల్సిన వైద్య పరీక్ష చేస్తున్నాము. వాళ్ళకి PMMY ద్వారా ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి 5,000, సెకండ్ డెలివరీ అయ్యి ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి 6,000 వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ జరిగిన వాళ్ళకి JSY పథకం ద్వారా 1,000 rupees వస్తాయి. మన పిహెచ్సి 64 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. రీసెంట్ గా లాస్ట్ 6 months లో జరిగిన వైద్య పరీక్షల సంఖ్య 7,695 టెస్టులు చేశాము మన పిహెచ్సిలో లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు. అడల్ట్ BCG వ్యాక్సినేషన్ ఇది రీసెంట్ గా May 16th స్టార్ట్ చేశారు. లాస్ట్ 2.5 months గా 7,150 మెంబర్స్ కి మన మండలంలో వేస్తున్నాము. ఇంకా ఏమన్నా కలిగి పిహెచ్సి రెఫర్ చేస్తాం సార్. అంటే వాళ్ళ కండిషన్ బట్టి అనమాట. అంటే వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉంటారు సార్. ఏమైనా ICU నీడ్ ఉండొచ్చు. అందుకని హైయర్ సెంటర్ మామూలుగా ASV ఇక్కడ ఇచ్చేసి 20 blood whole clotting టెస్ట్ చేసి తర్వాత రెఫర్ చేస్తాం సార్. లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు 6 వచ్చాయి సార్ పిహెచ్సికి అట్లాంటి స్నేక్ కేసెస్. ఎస్ సార్. ఏం చేస్తారు మీరు? ఏమన్నా ఆక్సిజన్, ఆస్మా ఇట్లాంటి పేషెంట్స్ అంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎవరైనా వచ్చారనుకోండి సార్,
డాక్సిన్ పెడతాము, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే తర్వాత రెఫర్ చేస్తాం సార్. అంటే హైయర్ సెంటర్ రెఫర్ చేసే కేసెస్ ఏమన్నా ఉంటే, లేకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోతే అంటే బాగుంటే ఇక్కడ నుంచే డిశ్చార్జ్ చేసేస్తాం సార్. ఉంది సార్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ 2 ఉన్నాయి, సిలిండర్స్ 2 ఉన్నాయి సార్. పెట్టుకున్నాం సార్. చేశాను సార్, ఒక కేసుకి చేశాను సార్. అంటే నేను జాయిన్ అయిన 2 years లో ఒక కేసు చేశాను సార్. సింగిల్ కేసు. ఎస్ సార్. అంటే హైయర్ సెంటర్ కి రెఫర్ చేశాను సార్ ఆ కేసు. లేదు సార్, ఆ కేసు అయితే ఈ 2 years లో అయితే నేను చూడలేదు సార్. అంత సివియర్ అయితే రాలేదు. ఇక్కడ డిలే చేసామంటే కొంచెం మళ్ళీ ప్రాబ్లమ్స్, అందుకని ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం సార్. ఇస్తున్నాం సార్. అంటే దట్ ఇండికేషన్స్ ఉంటాయి, కొన్నిటికి మాత్రం ఇవ్వాలంటే నార్మల్ కేసెస్ కి అవసరం ఉండదు సార్. ఇండికేషన్ అంటే ఇవ్వాల్సిన కేసెస్ కి ఇచ్చి పంపిస్తాను. మామూలుగా చెప్తున్నాం సార్. అంటే ఇట్లా మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు బయట అంటే విలేజెస్ లో పెట్టినప్పుడు అనిమల్స్ ఏమైనా చూస్తారా మీరు? స్నేక్ బైట్స్ అంటే ఏది మోస్ట్ పాయిజనస్ అనే వాళ్ళకి అవేర్నెస్ కానీ అది ఉందా అసలు? ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పలేదు. స్నేక్ ఇది వాళ్ళకి తెలుసా మీకు? అది ఓకే. అసలు ఏ స్నేక్ మోస్ట్ పాయిజనస్ అని మనకు తెలుసా, జనాలకు తెలుసా? ఐడియా ఉందా? అది మీకు ఐడియా ఉండాలమ్మా. అది మీరు ట్రీట్మెంట్ ఇచ్చే ముందు తెలియాలి కదా, సివియారిటీ తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ, మండల జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకి, అదేవిధంగా మన మండలానికి సంబంధించిన సర్పంచులకి, అధికారులకి, అందరికి కూడా ప్రెస్ వారికి నా అభినందనలు. ముఖ్యంగా ప్రసవ శాఖకు సంబంధించి మనకి కలిగిరి మండలంలో ఒక ఏరియా వెటనరీ హాస్పిటల్ అని ఉంది. అది 2018లో అప్గ్రేడ్ చేయడం జరిగింది. అక్కడ ఏడీ క్యాడర్ పోస్టింగ్ చేయడం జరిగింది. ఈ ఏరియా వెటనరీ హాస్పిటల్ కింద కలిగిరి, కొండాపురం 2 మండలాలు మా పరిధిలో ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి 2 మండల వెటనరీ డాక్టర్కి సంబంధించి పెదకొండూరు, సిద్ధనకొండూరు 2 హాస్పిటల్స్ ఉన్నవి. అదేవిధంగా ఒక గ్రామీణ పశు వైద్యశాల గుండెలలో ఒకటి ఉంది. ఇవి కాకుండా మనకి ప్రతి సచివాలయాల్లో రైతు సేవా కేంద్రాలని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 14 మంది ఇప్పుడు వర్కింగ్లో ఉన్నారు. వాళ్ళని యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు అంటారు. వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో రైతుకి దగ్గరగా రైతు సేవా కేంద్రాల్లో అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మాకు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు 14 మంది ఉన్నారు. వీళ్ళు ఖాళీ లేదు, మొత్తం పిలప్ ఉన్నారు. కానీ డాక్టర్ పోస్ట్ మాత్రం 11లో ఖాళీ అయింది. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్ అయ్యడం వల్ల అది ఇంకా పిలప్ కాలేదు సార్. అది 11 ఒక సిద్ధనకొండలో మాత్రమే ఇక్కడ డాక్టర్ ఉన్నారు. సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి రొటీన్ రెగ్యులర్ ప్రోగ్రామ్ తీసుకుంటే యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ అంటే సీజనల్ వారీగా ఏఐటీసీ వస్తాయని మా డిపార్ట్మెంట్ వారు ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆ నెలలలో ఏ వ్యాక్సిన్ వేయాలనేసి మాకు ముందుగానే అందించడం జరుగుతుంది. అట్లా తీసుకుంటే మనం గత మాసాలలో 2-3 నెలల్లో మేము తెల్ల ప్రసవులు ముఖ్యంగా చర్మవ్యాధి ఒకటి వస్తుంది సార్. అది చర్మానికి సంబంధించిన డిసీజ్, వైరల్ డిసీజ్, అది కంట్రోల్ చేయడానికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అది వైరల్ డిసీజ్ సార్. అది దానికి మనకి 900 టార్గెట్ ఇచ్చారు సార్. దానికి 809 చేశాము. అదేవిధంగా ఈ ఆగస్టు నెలలో, జూలై నెలలో మనకి నీలినాలుగు వ్యాధి అంటే నోటి జబ్బు వ్యాధి అంటారు గొర్రెలకి. ఆ వ్యాధి కోసం మనం టీకాలు వేయడం జరిగింది. 17,000 టార్గెట్ ఇస్తే మనకి 15,400 చేసాము. ఇంకా వచ్చేసి ఇది మన క్యాలెండర్ ప్రకారం కాకుండా ఏమన్నా లెఫ్ట్ ఓవర్స్ షీప్ కానీ ఏదైనా క్యాటిల్ కానీ ఏమన్నా మిగిలిపోయిన అంటే ఒకవేళ వాళ్ళు ఏమన్నా వేరే ఊరికి పోయి మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ కూడా వ్యాక్సిన్ వేస్తాము. ఎందుకంటే ఇది అయిపోయింది అనేది కంప్లీట్ చేసేది, అయిపోయింది అనేది ఏం లేదు. ఎవరు వచ్చినా కూడా మళ్ళీ మేము కంప్లీట్ చేస్తాం వ్యాక్సినేషన్ వేసి. ఇంకోటి ఈ నెలలో మనకి 6 నెలలకు ఒకసారి వేసే గాలిపుట్టి వ్యాధి టీకాలు అనేది ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ అవుతుంది.
అదేవిధంగా బ్రూసెల్లా వ్యాధి అంటే కొన్ని పశువులు షూటింగ్ తర్వాత ఏసైపోయే జబ్బు అవుతుంది, వాటిని బ్రూసెల్లా వ్యాధి అంటారు. అది అంటువ్యాధి. ఒక్కసారి లైఫ్లో ఆ పశువుకి కానీ ఎంటర్ అయితే ఎప్పుడు కట్టినా కూడా తీసుకుపోతానే ఉంటుంది. ఆ జబ్బుతో అసలు మన గవర్నమెంట్ లైఫ్లో ఒకసారి వ్యాక్సిన్ అయ్యారు. ఎప్పుడంటే దూడలకి తీగ దూడలు అయినా ఉంటే 4 to 8 months ఏజ్ అంటే 4 నుంచి 8 నెలలు వయసు ఉండే తీగ దూడలకి ఈ వ్యాక్సిన్ కనుక వేస్తే దాని లైఫ్లో తీసుకుపోవడం అనేది ఉండదు. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈ మనకు 25 నుంచి మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చేసి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ర్యాబీస్ వ్యాధి. అంటే ఈ వ్యాధి ఈ కేసే డాక్టర్గా మాది అనేది చాలా మందికి సందిగ్ధం ఉంది. అది వీధి కుక్కల్లో ఈ మధ్య నేను రీసెంట్ చూస్తున్నాను, వీధి కుక్కలు ఎక్కువ ఉండి వాటికి ర్యాబీస్ వ్యాధి ఎక్కువ మనుషులు కలవడం, పశువులు కలవడం, డెత్ కేసెస్ కూడా మేము చూసాము చాలా వరకు. ఎందుకంటే అది కలిసింది ఐడెంటిఫై చేయలేక ఆ పశువులకి ఎప్పుడో సింటమ్స్ బయటపడిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. రైతు కానీ గుర్తిస్తే వాళ్ళ పాకలో ఎక్కడన్నా పశువులు పుష్పంగా కలిసింది కానీ గుర్తిస్తే వాటికి ఇంజెక్షన్ చేస్తున్నారు. పోస్ట్ వైట్ వ్యాక్సిన్ 5 డోసులు. తెలియని వాళ్ళు ఎప్పుడో నైట్ వచ్చి కలిసినప్పుడు వాళ్ళు గుర్తించలేక పశువు చనిపోతా ఉంది. 5 నెలలకు 10 నెలలు 5 నెలలు మాత్రం ఎప్పుడో సరే. కాబట్టి ఎవరైనా కానీ వాటికి వ్యాక్సిన్ వేసే పుట్టి మాది ఇబ్బంది ఎన్నిటికైనా వేస్తాము. ఆ పట్టుకునే వాళ్ళని మాత్రం తీసుకోవాలి. అంటే నెల్లూరులో ఉంటే వాళ్ళు ఇక్కడెక్కడ ఉండరు. ఆ వీధికి ఒకరిని పట్టాలంటే ఎవరు వల్ల కాదు ఇక్కడ వాళ్ళకి. అందుకని అది కానీ మీరు దయచేసి చేపడితే మేము వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా రాబోయే సీజన్లో వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బు ఎక్కువ ఎట్టట్టు ఉంది తెలిసి. ఆ పుష్పక్కలు మనుషులు కట్టడం లేదా జంతువులు కట్టడం దానివల్ల చనిపోవడం ఇది ఇబ్బందిగా ఉంది. అందుకని అది మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి రన్నింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి స్కీము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినీ గోకులం అనేది ఇంతకుముందు ఉండేది 5 years బ్యాక్. ఇప్పుడు ప్లాన్ చేయండి. ఎన్ఆర్జీఎస్ ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఆ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. మనకి దానికి ఎలిజిబిలిటీ ఎవరంటే జాబ్ కార్డు ఉండాలి వాళ్ళకి. ఇంకోటి వచ్చేసి ఓన్ ల్యాండ్ ఉండాలి ఆ పశువులు పక్క నిర్మించుకోవాలనుకుంటే. అందుకని ఎవరైనా కానీ ఫార్మర్స్ కానీ డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మనకి 25 లోకల్ షెడ్స్ మనకి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రాథమికంగా. అంటే ఈ 25 కాదు కూడా మనకి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రన్నింగ్లోకి వచ్చిన తర్వాత టార్గెట్ ఇంకా యాడ్ అవుతాయి మనకి 25 కాదు. అందుకని మీరందరూ కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండే ఫార్మర్స్ యాజ్ ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ అప్లికేషన్ మాత్రం 25 అని ఏం లేదు. ఇచ్చేస్తే మేము అన్ని కన్సల్టేట్ చేసి మన ఎన్ఆర్జీ ఆఫీస్ వారికి ఇచ్చేస్తాం అనమాట. సో ఇది 2 పశువులకి 4 పశువులకి 8 పశువులకి 2 రకాలుగా ఉండేది. ఇంట్లో రైతు వాటా 10%, మన గవర్నమెంట్ వచ్చేసి ఎన్ఆర్జీసీ వాళ్ళు 90% వాళ్ళు దానికి ఈ బడ్జెట్లు కేటాయిస్తారు అనమాట. మన వాష్ వచ్చేసి 10%. సో దీని కాస్ట్ వచ్చేసి 2 అనిమల్స్ వచ్చేసి 1,15,000 షెడ్ కాస్ట్. దీంట్లో రైతు వాటా 11,800 ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా 6 అనిమల్స్ ఒక షెడ్ ఉంది, అది 1,85,000 అంటే 18,500 రైతు డీడీ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోటి 6 అనిమల్స్ దీనికి 2,30,000 అంటే రైతు 23,000 అన్నమాట. సో ఈ తెలిసిందే కాబట్టి ఒకసారి మీరు మా సచివాలయ ఏహెచ్ఆర్ ఉంటారు వాళ్ళకి మీరు అప్లికేషన్ 3 ఫామ్స్ ఉంటాయి. అప్లికేషన్ మొత్తం ఇచ్చేసేయండి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ యాజ్ పర్ ప్రకారం మేము ఇచ్చేస్తాం ఎన్ఆర్జీ సార్. ఇంకోటి వచ్చేసి అవన్నీ కొంతమంది ఓకే థ్యాంక్ యూ సార్. టైం ఎక్కువైంది. మంచి టాపిక్ అది డాగ్ బైట్స్. ఆన్లైన్ డాగ్ బైట్స్ జాబ్ జరుగుతున్నారు కదా, డాగ్ బైట్స్ జరుగుతున్నాం జాబ్ జరుగుతున్నా అది మీటింగ్లో చెప్తాను. మంచి ఐడియా చేయాలి. ఇంకోటి లాస్ట్ ఏంటంటే ఎన్ఎల్ఎం ప్రాజెక్ట్, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ఇది ముఖ్యంగా అంటే ఇది ప్రాజెక్ట్. ఇది దీంట్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% బ్యాంకులు ఇస్తారు. అంటే పెద్ద ప్రాజెక్ట్ ఇది.
ఇది గొర్రెల షెడ్ అంటే మనకి కమవాలపాలెం రూట్లో షెడ్ వేస్తున్నారు చాలా మంది. అదే ఎక్కడ ప్రాజెక్ట్ అంటే దీనికి అప్లై చేయాలంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ కమ్యూనిటీ సంబంధం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని ఏంటంటే మొత్తం మా దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకునేది ఏమంటారు, కేవలం వెబ్సైట్లో అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఇది దీనికి ఒక సపరేట్ పేపర్ ఉంది రాగినది, నేను చెప్తాను తర్వాత. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు బ్యాంక్ కన్సెంట్ ఉండాలి. 50 lakhs లోన్ కావాలంటే బ్యాంకు కన్సెంట్ వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుంటే ఇస్తారు అనమాట. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేశాక సెల్ఫ్ డిక్లరేషన్ తోటి ఇది స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఆ స్కూటీ అంతా అయిన తర్వాత మాకు వస్తుంది వెరిఫికేషన్. ఇది అప్పటి వరకు మనకు తెలియదు, ఎవరు అప్లై చేసింది కూడా మనకు తెలియదు. అందుకని మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బ్యాంకులో ముందు వాళ్ళు లోన్ ఇస్తామంటే ఈ పదవి కింద అప్పుడు అప్లై చేయండి. ఊరికి అవసరం చెప్పు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీనికి లోకల్ షెడ్కి మీరు ఏమేయాలంటే అప్లికేషన్ సంబంధించి ఎన్క్లోజ్ చేశాక అటాచ్మెంట్స్ జాబ్ కార్డు ఓన్ సైట్ ఉండాలి, ఏదైనా ఓన్ సైట్ ఉండాలి ఫార్మర్కి. ఇంకోటి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్. ఈ 4 ఇస్తే చెప్పారు. మీరు స్టెప్ బై స్టెప్ అది ఒక్కసారి షెడ్ వేసేది ఉండదు. మీరు ఏదైతే సైడ్ చూపిస్తారో దాన్ని వాళ్ళు చేసేవాళ్ళు టీఏ ఉంటుంది కదా, ఆయన వచ్చి వర్క్ స్టార్ట్ చేయకుండా ఒక ఫోటో తీసుకుంటాడు. వర్క్ చేసేటప్పుడు జరిగేటప్పుడు ఒక ఫోటో తీసుకుంటాడు. కంప్లీట్ అయినాక ఒక సర్టిఫికేట్ తీసుకుంటాడు. మొత్తం అయ్యాక పేమెంట్ వస్తుంది. అంటే ఇది మీరు ప్రతి స్టెప్లో కూడా బిల్లులు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక ఈచ్ ఐటమ్కి వర్క్ ఐడి అని ఉంటుంది అనమాట. ఫౌండేషన్కి మీరు మళ్ళీ కలర్స్ చేసేదానికి అట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్క వర్క్ ఐడి ఉంటుంది. దాని ప్రకారం మీకు బిల్లులు కానీ చేస్తే సబ్మిట్ చేస్తే మీకు అకౌంట్కి వచ్చేస్తుంది. అది ఓకే. 16 అది మేము అయ్యేటప్పుడు నేను మర్చిపోయి చదువు అనుకున్నాను. ఆ టైంలో గోకులాలు అనేది అప్పుడు ఎక్కువ మంది పెట్టున్నారు. ఆ టైంలో అవి కొన్ని ఆన్లైన్ అయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము డోమాకి సబ్మిట్ చేస్తున్నాము. అది బడ్జెట్ వచ్చిన తర్వాత అమౌంట్ పడుతుంది. కానీ ఇప్పుడు దీంట్లో ఇంక్లూడ్ చేసేది లేదు. ఇది ఫ్రెష్. ఇది ఆ పాత వాటిని దీంట్లో మిక్స్ చేసేది లేదు. ఇది ఫ్రెష్గా తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవాల్సింది. అది ఓకే. థ్యాంక్ యూ. 7 మంది విలేజ్ ఆర్గానిక్ స్టాఫ్ సార్, 6 మంది విలేజ్ అగ్రికల్చర్ స్టాఫ్ సార్, ఒక ఎంపీఓ పనిచేస్తున్నారు సార్, 14 సచివాలయ సంస్థకి 14 రైతు సేవ కేంద్రాలు పనిచేస్తున్నారు సార్. అలాగే మనకు ఈ ఖరీఫ్ సీజన్ చెప్పుకోదగ్గ సీజన్ కాదు సార్. మెయిన్గా మనకు రబీ సీజన్ సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఖరీఫ్ సంబంధించిన రైతుపాలు వచ్చేసి నార్మల్ 205 కాదు, 205 mm కాదు, 132 mm మాత్రం కూడా సార్. ప్రజెంట్ ఇప్పుడు క్రాప్స్ కొంత మాత్రం వేస్తున్నారు సార్. అవి మండలానికి సంబంధించినవి బ్యాటింగ్ 106 ఎకరాలు పడింది సార్. ఒక లాగ్రామ్ 6 ఎకరాలు సార్, గ్రౌండ్ నెట్ 350 ఎకరాలు సార్, సెసేమం జింజలి సార్ 253 ఎకరాలు సార్, మేజ్ 10 ఎకరాలు సార్, బాజ్రా 200 ఎకరాలు సార్. ఈ క్రాప్ ఏరియా సార్ టోటల్గా మనం మండలానికి మొత్తం 732 ఎకరాలు మాత్రమే పడున్నాయి సార్. అలాగే సార్ ఈ మధ్య మనం ఈ జీలుగా చెన్ను పిలిపేస్తా గ్రీన్ మెగ్యూసీ డిస్పోజ్ చేయడం జరిగింది సార్. అవి ఇప్పుడు వరకు మనం చాలా తక్కువగానే చేసాము సార్. తక్కువగానే సప్లై కూడా అట్టే ఉంది సార్. అందువల్ల అదే విధంగా మనం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దేంచా వచ్చేసి జీలుగా 29-30 క్వింటాలు మాత్రమే చేసాం సార్. అలాగే సన్హెంప్ జన్ను సార్ 157 క్వింటాలు మాత్రమే ఉన్నాం సార్. ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. పిలిపేసర 142 క్వింటాలు మాత్రమే మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. పైన చెప్తున్నారు సార్, ఇంతవరకు మేము సప్లై చేసే కుదరదని చెప్తున్నారు సార్. అది మీ నోటీస్ తీసుకొస్తున్నారు సార్. ఇప్పుడు ఇంకా మన రైతులకు ఇంకా అవసరమే సార్. అది ఇంకా వేసుకుంటారు. అది దానివల్ల మన భూమి సార్మాగ్రం ఉంటుంది. వాడే ఎరువులు తగ్గించుకోవచ్చు సార్. దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది సార్. అలాగే ఇంకొక ప్రోగ్రామ్ సార్, మనకు సాయిల్ శాంపిల్స్ సార్ 514 వరకు మన మండలంలో కలెక్ట్ చేసింది సార్. ఇప్పుడు రేపు పంపించేస్తాం సార్. అది సాయిల్ శాంపిల్స్ మనకు ఈ రబీ సీజన్కి గాను
ముందుగానే ఫలితాలు కలెక్ట్ చేస్తున్నారు. సాయిల్ తర్వాత వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చి ఎంతమంది చెప్తున్నారు అని చెప్పి ముందుగానే తెప్పిస్తాను సార్. కలెక్ట్ చేస్తారు. చూస్తూ ఉంటాం. అదే చెప్తున్నా పడేస్తారు. ఎందుకు దానికి చెప్పబోతున్నా మీరు చేస్తారు. దేనికి రైతుకి చెప్పి ఏ పైరు వేస్తే బాగుంటుందో అది చెప్పండి. రైతు అదే చెప్పబోతున్నారు సార్. చెప్పబోతున్నారు ఏ పైరు వేసుకుంటాడు చెప్తే అదే వేసుకుంటాడు రైతు. చెప్పబోతున్నా మీరు వస్తారు సార్. అది కూడా పై పంపిరు. నేను దాని గురించి పంపిరు. ఏడే ఉంటుంది ఆఫీస్లోనే ఉంటుంది. అది మీరు అంటే ఎన్ని పంపించారు ఎన్ని చేస్తారో చెప్పండి. మేము చెప్పబోతున్నాను మీరు మాట్లాడుతున్నారు. చెప్పొద్దు. వాస్తవంగా ఏం జరిగిందో వాస్తవం ఇప్పుడు రికార్డులో చెప్తా వినండి. భూసార పరిశీలన మేము పంపిస్తున్నాము. ఆన్లైన్లో చేయాలి. ఆన్లైన్లో చేస్తే ల్యాబ్లో పంపిస్తాము. ల్యాబ్లో పంపించిన తర్వాత వాళ్ళు టెస్ట్ రిపోర్ట్ పంపిస్తారు. పంపించిన తర్వాత ప్రతి రైతుకి దగ్గరుండి ఆగండి. పంపించిన తర్వాత ప్రతి రైతుకి దగ్గరుండి మన స్టాఫ్ కానీ నేను కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దాంట్లో వివరాలు వివరిస్తాము. మీ పంటలో మీ భూమిలో సారం ఎంత ఉంది, నైట్రోజన్ ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది, అదే అండి చెప్పబోతుందండి. మీరేంటి అదే ఈ వివరాలన్నీ వివరిస్తామని చెప్తున్నా. అదే సార్ రికార్డులో అడిగేది ఎవరు కాదు. ఇంతవరకు మీరు ఎన్ని శాంపుల్ పంపించారు, ఎంతమంది రిపోర్ట్ ఇచ్చారు? ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాం. ఇంతవరకు మీరు ఎప్పుడు చేస్తున్నాం. రిపోర్ట్ ఏ విలేజ్ చెప్పండి. ఇచ్చారండి. ఏదో ఏ విలేజ్ చెప్పండి. మీరు వచ్చామని చెప్తే ఏ విలేజ్ రిపోర్ట్ తెచ్చుకోవాలి కదా. సరే అండి. ఇప్పుడు వరకు లేదనుకోండి. చెప్పేది అవాస్తవం. ఇంతవరకు ఏ పంచాయతీ నా చూడండి. ఈ కార్డ్స్ ఈ 514 ఇకపోతే అప్పుడు అడగండి. ప్రతి రైతు దగ్గరికి వచ్చి ఇస్తాము, డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆ టైంలో మీరు కీలకలు జనములు మినుములు ఏమొస్తే ఎంత పంచారు ఏం చేశారు మాకు తెలుసు. అందుకే చెప్తున్నా మీరు పట్టి కూడా పెడితే అది కుదరదు. మీరు పంపించండి. మళ్ళీ రైతుకి పంపిస్తారు. కలెక్ట్ చేసి ఉందని చెప్పాను. రేపు పంపిస్తామని చెప్తున్నాం కూడా. ఏ ఇన్వెస్ట్ లేదు సార్. మన చేతుల్లో వచ్చినప్పుడు రైతుకి ఏం కావాలి, గెలగలు కావాలి, గమ్ములు కావాలి, మినుములు కావాలి, ఏ వేసారు మీరు? మనం సప్లై చేసినంత ఇచ్చామండి. ఊరికి ఇచ్చారు? రైతులకే కదా. రైతులకి ఇచ్చారు. మన ఏమి ఇచ్చారు అందరూ తెలుసుకో. మన గవర్నమెంట్ ఏమి ఇచ్చారు అందరూ తెలుసు. ఏమండి ఏం చేస్తారు అందరూ తెలుసు. తీసుకోండి. ఈ సీజన్ పాత పద్ధతులు మానేసి కొత్త పద్ధతులు నేర్చుకుంటామంటే నేర్చుకోండి. అది వదిలేసేయండి. చూడండి. అలాగే సార్ మేము ఇప్పుడు 305 రాష్ట్రాలుగా మేము విఆర్ఓ గారి విఆర్ఓ గారి లాగిన్లో 305 ఇష్యూ చేస్తున్నాం. చేసి మేము వాళ్ళకి రద్దు చేకూరుస్తున్నాం. వీళ్ళ పరిస్థితి ఏంటంటే సార్ మనకు ఈక్వల్ గా మనకు యజమానులతో ఈక్వల్ గా వీళ్ళు మన డిపార్ట్మెంట్ ద్వారా దయచేసి గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, మండల ఆఫీసర్స్, విలేకరులు వీళ్ళ దాకా మిగిలిన వాళ్ళు బయటికి వెళ్ళాలి. ప్లీజ్ డిస్టర్బెన్స్ గా ఉంది, అర్థం చేసుకోండి. బయటికి వెళ్ళాలి, రిక్వెస్ట్ చేస్తున్నానండి. ద్వారా బెనిఫిట్ అవుతారు సార్. విత్తనాల విషయంలో కానీ, ఏమన్నా పరికరాలు వచ్చిన విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ ప్రతి దానిలో కూడా ఈక్వల్గా బెనిఫిట్ అవుతారు సార్. అలాగే ఈ క్రాప్ బుకింగ్ చేస్తే సార్ వాళ్ళు పండించిన ధాన్యం మన రైతు సేవా కేంద్రాల్లో ఎంఎస్పీ కింద అమ్మేదానికి వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతుంది సార్. ఇది సౌకర్యాలు మన గవర్నమెంట్ కల్పించింది సార్ వీళ్ళకి. అందువల్ల ఇంకా సార్ మనకు టార్గెట్ 892 ఇచ్చిందా సార్. ఓకే, అంటే ఇది పెద్ద సీజన్ కాదు కాబట్టి 305 వరకు మాత్రమే చేస్తున్నాం సార్. మిగతా కూడా మీకు దగ్గర లోపల అచీవ్ అవుతాం.
మీకు అందజేసుకుంటున్నాం సార్. ఈసారి మొత్తం మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఖరీఫ్ సీజన్ సిచ్యువేషన్ సార్. నమస్తే సార్. ఇప్పుడు ఆయన అడిగింది కరెక్ట్ క్వశ్చన్. సరే మీరు మధ్యలో మాట్లాడకూడదు, అయిపోయింది. మీరనే కాదు ఎవరైనా కూడా ప్రభుత్వ పథకం ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని అవుట్కమ్ కూడా చూడాలి. అవుట్కమ్ విత్ బెనిఫిషరీస్, ఎవరు బెనిఫిట్ అయ్యారు అనేది మీ దగ్గర రికార్డు ఉండాలి. మీరు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చుకుంటా పోయాను అంటే అట్లా కుదరదు. ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే ప్రతి ఒక్క పనికి కూడా ఎంతమంది రైతులు బెనిఫిట్ అయ్యారు, బెనిఫిషరీస్ ఎవరు, ఈ పథకం అసలు ఉపయోగపడిందా ఉపయోగపడలేదా అనేది కూడా మీ బాధ్యత. మీకనే కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా మన ఆఫీషియల్స్ ఎవరైనా కూడా మన బాధ్యత. ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది కరెక్ట్గా వెళ్తుందా, గ్రౌండ్కి వెళ్ళట్లేదా, వెళ్ళకపోతే టర్మినేట్ చేయాలి. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దాని బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారు వాళ్ళు అడిగే దాంట్లో కరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరు, మీరు సాయిల్ టెస్ట్ చేస్తున్నారు, సాయిల్ టెస్ట్ వల్ల ఎంతమంది రైతులు బెనిఫిట్ అయ్యారు, దానివల్ల ఏం ఉపయోగం జరిగింది. మీరు ఒక సాయిల్ టెస్ట్ చేయడానికి ఏకంగా లెక్క ఖర్చు చేసుకుంటే మీకు డబ్బు అవుతుంది. అది ఎవరికి గవర్నమెంట్ డబ్బు పెడుతున్నారు కదా, పెడుతున్నప్పుడు దాని బెనిఫిషరీ ఎవరికి ఉపయోగపడింది అనేది. ఇక్కడ చాలా మంది రైతులు ఎవరైనా ఉన్నారు, దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి, ఏమైనా బెనిఫిట్ అయిందా ఈ సాయిల్ టెస్ట్ వల్ల, మీకు ఎవరికైనా ఏదైనా బెనిఫిట్ అయిందా. ఇక్కడ ఉన్నవాళ్ళు కనీసం గౌరవ ఎంపీటీసీ సభ్యులు కానీ, గౌరవ సర్పంచులు కానీ, జడ్పీటీసీ గారు మీరు అందరూ ఉన్నారు, కనీసం ఎవరికైనా కూడా మీ దగ్గరికి వచ్చి కానీ ఎవరైనా బెనిఫిట్ వచ్చిందని ఇచ్చిన దాఖలా లేవని ప్రతి ఒక్కరు కంప్లైంట్. ఎన్నోసార్లు చెప్పాను ఏపీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసరు చెప్పాము అంటే ఓకే మేడం అయిపోతుంది మేడం అంటారు. తెల్లారి మళ్ళీ 3 నెలలకు నేను కనిపించేదాన్ని కాదు. ఓకే మేడం అంటారు, మళ్ళీ 3 నెలల తర్వాత మరి అదే ప్రాబ్లమ్ అంటే కొంత ప్రాబ్లం అనేది మీరు చెప్పలేకపోతున్నారు. చెప్పినా వేస్ట్ అనే విధంగానే ఉన్నారు. మరి ఎన్నిసార్లు మీరు చెప్పినా ఎందుకు కరెక్ట్ చేసుకోలేకపోయారు? చెప్పినప్పుడు మాత్రం సార్ కొంచెం బ్యాక్ చేయండి, కొంచెం బ్యాక్. ద్వారా ఉండదు కాబట్టి మాకు అందరి తరఫున చెప్తున్నాను సార్, అధికారులందరికీ కూడా గట్టిగా చెప్పండి, సహకరించమని చెప్పండి. ఇంతమంది ఎంపీలు చెప్పి ఎవరికన్నా ఇంతమంది ఎవరికన్నా ఒక్కడికన్నా చెప్పండి, ఎవరికన్నా ఇంతమంది ఉన్నాయి ఎంపీడీలో ఎవరికన్నా ఒక్కడికన్నా. ఇట్లాంటి సర్వసభ్య సమావేశాల్లో మన ఏవో గారిని చాలా సార్లు సందర్భాల్లో చర్చించడం జరిగింది. ఈ 5 years నుంచి ఏమీ లేదు సార్. ఇంతకుముందు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరన్నా విత్తనాలు కానీ ఏదైనా కానీ ఉంటే ఫస్ట్ మనం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి విత్తనాలు పంపించేవారు, ఇది మొదల శాతం ఎంత ఉంది, ఇది పనికొస్తుందా పనికిరాదనేది. అప్పుడు ఇది ఓకేనని ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ ఓకే చేసిన తర్వాత మనకి స్టాక్ వచ్చేది. మన స్టాక్ వచ్చిన తర్వాత రైతులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి పాస్బుక్లు తీసుకొని వచ్చి దానికి పేమెంట్ కట్టుకొని విత్తనాలు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం పేమెంట్ కట్టాలి. ఆ విత్తనాలు మంచియా చెడ్డ అనేది మనకు తెలియదు, అవి పొలుస్తాయా మనం అనేది కూడా అసలు మనకు తెలియదు. ఫస్ట్ పేమెంట్ మనం చేసిన తర్వాత 10 daysకో 15 daysకో 1 monthకో విత్తనాలు వస్తాయి. అవి వచ్చిన దాకా మనకు అందులో వేసుకోవాలా లేదంటే గమ్ము పెట్టుకోవాలి. ఇది జరుగుతూ వచ్చింది 5 years నుంచి. పోతే ఈ శాంపిల్స్ అనేవి మామూలుగా గవర్నమెంట్ చెప్తా ఉంది, వాళ్ళు వస్తున్నారు, ఏమోలు వస్తున్నారు, ఆ గ్రామాల్లో పోతున్నారు, మట్టి తీసుకుంటున్నారు, వస్తున్నారు, ఒక్క శాంపిల్ కూడా మీది ఇట్టుందని చెప్పి ఒక కార్డు ఇచ్చిన పాపను పాలేదు. ఈ 5 years నుంచి జరుగుతూ ఉంది ఇది. ఈ 5 years లో సార్ ఒక్కడే ఆఫీసులో కూర్చొని టయానికి వస్తున్నాడు, పోతున్నాడు. ఇదే జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ కూడా 5 years లో రైతులు బాగా ఇబ్బంది పడిపోయారు సార్. ఇంతకు ముందు 90-10% ప్రకారం డ్రిప్ ఇరిగేషన్ వస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ కూడా పూర్తిగా 5 సంవత్సరాలు లేకుండానే పోయింది. రైతులు బాగా ఇబ్బంది పడిపోయారు. నేను కూడా ఒకసారి రైతునే కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ లో అవి కూడా మీరు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఏదైనా శాంక్షన్ సాయంత్రం చేయాలని లిక్విడ్ వేయాలా చేయాలా ఏమన్నా ఏది ప్రాబ్లం చెప్తే కదా సార్, అది మా మనసులో పెట్టుకోండి చెప్తే కదా. ఇవాళ ట్రైనింగ్ ఇచ్చారా లేదా, సాయిల్ టెస్ట్ ట్రైనింగ్ మీరు చేసిన సాయిల్ టెస్ట్ వల్ల ఎవరన్నా ఒక రైతు బెనిఫిట్ అయ్యి ఉంటే ఆయన ప్రశ్న మీరు ఆన్సర్ చేయగలరు. అసలు మీ దగ్గర బెనిఫిషరీస్ లిస్టే లేదు.
మీరు ఏం సాధించారో మీకు తెలియదు. ఆయన మీరు ఏం ఆశలు చేస్తారు ఇప్పుడు? సార్ టెస్ట్ చేసి మనం కాదు సార్ బాబు పంపిస్తే బాబు వాళ్ళు టెస్ట్ చేసి మీ జిల్లా ల్యాబ్ వాళ్ళకే రాదు సార్ అసలు టెస్టింగ్ జిల్లానే కాదండి నేనే చేశాను. దానికి నేను చేసినా లేదా లేదా శాంపుల్ తీసుకుపోతారు, రిపోర్ట్ రాలేదు, అలాంటప్పుడు మళ్ళీ రైతు శాంపుల్ తీసుకోవాలి కదా. అతను ఏదో మీరు జవాబుదారు ఏవో గారు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? ఈ 5 years చేస్తున్నారు. మీరు ఫెయిల్యూర్ అని మీరు భావించట్లేదా? ఇది రైతులు కదండి. సాయిల్ టెస్ట్ బెనిఫిషరీస్ ఎవరు? సాయిల్ టెస్ట్ ఖర్చు పెట్టారు. అడిగే క్వశ్చన్ ఏంటంటే సాయిల్ టెస్ట్ ఖర్చు పెట్టారు, ఎవరు బెనిఫిషియరీ? ఒక్క రైతన్నా బెనిఫిట్ అయ్యాడు దీనివల్ల? మీ ఫెయిల్యూరే కదా అది. కనీసం 500 టెస్టులు చేస్తే 500 మీరు ఏం ఉపయోగం లేదా, మీ సాయిల్ మంచిది కాదు, మీకేం మేము సజెస్ట్ చేయమన్నా చెప్పాలి కదా. అది లేదు, మీ ఫెయిల్యూరే కదా. మీరు ఒప్పుకోండి, ఫెయిల్యూర్ ఒప్పుకొని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా మేడం కానీ లేకపోతే గౌరవ జడ్పీటీసీ సభ్యులు కానీ గౌరవ ఎంపీటీసీ కానీ గౌరవ సర్పంచ్లు కానీ మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, కామన్ పబ్లిక్ తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతిరోజు మనం నేర్చుకోవాలి ఏదో ఒకటి. ప్రతి ఒక్కరి జీవితం కూడా రోజు లెర్నింగే. తప్పు చేయమని అనట్లేదు, అందరూ తప్పులు చేస్తూ ఉంటారు. లెర్నింగ్ లేదంటున్నా. 5 ఏళ్లలో మీరు పాపం కంటిన్యూగా మీకు ఫీడ్ ఇస్తానే ఉన్నారు, క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. కనీసం మీ స్టాఫ్నైనా మీరైనా అడిగి మార్చుకోవాలి కదా, పద్ధతి మార్చుకోవాలి కదా. మీకు ఇబ్బంది లేదంటే వారికి చెప్పాలి, లేకపోతే వారి మేడం గారికి చెప్పాలి, ఎవరెవరికి చెప్పాలి కదా. చెప్పి మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎందుకు మనం అనవసరంగా చేయాలి? ఈ గవర్నమెంట్ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఈ మనం ఏం హెల్ప్ చేయని దానికి, రైతులకు హెల్ప్ చేయని దానికి మీకు మిమ్మల్ని ఏవో డిపార్ట్మెంట్ ఎందుకు, ఎన్ని దేనికి ఆలోచన చేయండి ఒకసారి. దాంట్లో అవుట్ ఆఫ్ 50 53 పుస్తకాలు 14 వరకు మనం టెండర్స్ చేస్తాం. దాంట్లో 11 వరకు ఏదైతే 39 వర్క్స్ అది కమ్యూనిటీ కాంటాక్ట్ సిస్టమ్ కింద లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చారు సార్. బట్ అది కాలేదు సార్. అంటే ఆ 39 వర్క్స్కి అది ఇంప్లిమెంట్ కాకపోతే ఆ 39 వర్క్స్కి మనం టెండర్ ప్రాసెస్ వస్తాయి సార్. కలిగిన మండలంలో సార్. అలాగే కాన్స్టిట్యూన్స్కి 3 కోట్లు ప్రపోజల్స్ అడిగారు సార్. ఎన్ఆర్జీస్ కింద రైట్స్ అంటే అంటే అప్రాక్సిమేట్గా 30 lakhs 35 lakhs మండలానికి అది రైట్స్ ప్రపోజల్స్ కానీ చేస్తే అది పంపిస్తాను సార్. ఖచ్చితంగా అండి. మీరు ఒకటి విజయమూరులో రివ్యూ చేసి ఇచ్చాము. మనం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది శానిటేషను, ఈ ట్రాష్ రిమూవల్. ఆ రెండు చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది. విజయమూరులో నేను చూసేస్తే ఈ రోజున 5-6 డ్రైన్స్ ఉంటే 5-6 డ్రైన్లు బ్లాక్ అయిపోయాను. ఒక్క డ్రైన్ కూడా ఓపెనింగ్ లేదు. కంప్లీట్గా బ్లాక్ ఉన్నప్పుడు అసలు ఎక్కడ పోద్ది డ్రైన్, ఎక్కడ పోద్ది, అసలు దాని ప్రాసెస్ ఎవరు చేస్తాడు, ఎన్నిసార్లు క్లీన్ చేయాలి? సంవత్సరంలో లేదు డ్రైన్స్ క్లీన్ చేసి. ఇంకొకటి గౌరవ జడ్పీటీసీ గౌరవ ఎంపీటీసీ సభ్యులకి అందరికీ మేడం గారు కూడా చెప్తా ఉన్నాను. మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డిస్కషన్ వచ్చినప్పుడు ఏంటంటే 321 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చారు నిధులు గత 5 ఏళ్లలో. అంటే మనకు 143 పంచాయతీలకు కానీ దాదాపుగా 40 లక్షల దాకా వచ్చి ఉండాలి. అందులో ఇమ్మీడియట్గా 200 కోట్ల పైన వెనక్కి వెళ్ళిపోయి ఫండ్స్. ఎవరికైనా తెలుసు అండి అది? గౌరవ సభ్యులకి ఎవరికైనా తెలుసు అది? విద్యుత్ బకాయిలు అని చెప్పి వెనక్కి తీసేసుకున్నారు డబ్బు. అంటే కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్లో నుంచి రీడైరెక్ట్ చేశారు, మనీ రీడైరెక్ట్ చేశారు. వాళ్ళ అవసరాలు ఎక్కడ ఉంటే అక్కడ వాడుకున్నారు. మంది తీవ్రంగా నష్టపోయింది ఎవరంటే మన ఉదయగిరి నియోజకవర్గం. ఎందుకు తీవ్రంగా నష్టపోయిందని చెప్తున్నారంటే 143 పంచాయతీలు కంప్లీట్గా రూరల్ బెల్ట్ మంది, ఒక మున్సిపాలిటీ కూడా లేదు. కేవలం ఆ పంచాయతీకి వచ్చే ఫండ్స్ మీద ఆధారపడి చాలా వర్క్స్ నడుస్తూ ఉంటాయి, మెయింటెనెన్స్ వర్క్స్, ఆపరేషన్ వర్క్స్. అది ఆ ఫండ్ పోయినందువల్ల తీవ్రంగా నష్టపోయాము.
తర్వాత ఇంకొకటి మేడం, నేను ఇప్పుడు మీ మండల పరిషత్ నుంచి పంచాయతీకి కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫండ్ అడ్జస్ట్మెంట్ మీరు పంచాయతీకి మీరు ఏమైనా చేస్తారా లేకపోతే పంచాయతీ నుంచి మీకు వస్తుందా, ఎట్లా ఉంటుంది నాకు ప్రాసెస్ మీరు ఇస్తుంటారు కదా? ఇస్తారు, పంపిస్తారు ఎంపీడీ గారు. సరే ఎట్లా ఏమైనా ఉంటుందా? పంచాయతీ అయ్యే నేను చెప్పింది 321 కోట్లు 15-16 ఆర్థిక సంఘం నుంచి వచ్చినాయి. ఇక్కడి నుంచి అటు వెళ్ళేది నేను అడిగేది. కలిగిరి సర్పంచ్ గారు ఉన్నారా? కలిగిరి సర్పంచ్ గారు కలిగిరిలో ఇప్పుడు ట్రైన్స్ ఇవన్నీ ఒకసారి మీరు కూడా చూడాలి. ఒకసారి చూసారు ట్రైన్స్ క్లియర్గా ఓకే. చేద్దాం. నా నుంచి ఏం చేయాలన్నా నేను ఎలా తీసుకొచ్చి మా డైరెక్షన్ తర్వాత విద్యాశాఖ నుంచి ఎంఈఓ గారు. ఎంపీపీ మేడం గారికి, డిప్యూటీసీ సభ్యులకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, గౌరవ సర్పంచులకు, మీడియా మిత్రులకు, మండల స్థాయి అధికారులకు అందరికీ నమస్కారము. మా విద్యాశాఖకు సంబంధించి గత సంవత్సరం మన 10th క్లాస్ రిజల్ట్లో 297 మంది మన మండలం నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు హాజరు కాగా 275 మంది 93% 10th క్లాస్ ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా 2 స్కూళ్ళు 100% రిజల్ట్ సాధించాయి. ఒకటి జెడ్పీహెచ్ఎస్ కుమ్మర్కొండూరు, 2 కేజీబీవి కలిగిరి. కేజీబీవి కలిగిరి నుంచి జిల్లాలో అంటే కేజీబీవి స్కూల్లో జిల్లాలో 1st, 2nd, 3rd మన కలిగిరి కేజీబీవి స్కూల్లోనే వచ్చాయి. జిల్లా స్థాయిలో కేజీబీవి స్కూల్లో జిల్లా 1st, 2nd, 3rd మన కేజీబీవి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తే మన మండలం కలిగిరి మండలమే 10th క్లాస్ రిజల్ట్లో టాప్లో ఉంది. 93% లో కలిగిరి మండలమే. మన డిఓ గారు వచ్చి మన 10th క్లాస్ రిజల్ట్ మీద రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మన ఉదయగిరి నియోజకవర్గంలో మన మండలమే 3rd స్థానంలో నిలిచింది. అదేవిధంగా సిద్ధనకొండ హై స్కూల్ నుంచి పి ధనుష్ అనే విద్యార్థి 589 మార్కులతో మన ఉదయగిరి నియోజకవర్గంలో 2వ స్థానంలో నిలిచారు. 10th క్లాస్ రిజల్ట్ అయితే మనం 3rd స్థానంలో ఉన్నాము. ఇండివిజువల్ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ లో అయితే 589 మార్కులతో మనము కలిగిరి మండలం నుంచి సిద్ధనకొండ హై స్కూల్ 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఆల్బెంజోల్ టాబ్లెట్స్ తో విజయవంతంగా మనము పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మధ్యాహ్న భోజనం జరుగుతూ ఉంది. అది ఈ మధ్య పేరు మార్చాము. డొక్కా సీతమ్మ అనే మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టడం జరిగింది. అందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను. అందరూ తెలుసుంటే తెలుసుకోండి. డొక్కా సీతమ్మ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఆమె గోదావరి జిల్లాకు చెందిన ఆమె. ఆ గోదావరి జిల్లాలో ఎప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరద ప్రాంతంలో ఈ వరదలకు వచ్చిన అంటే వరద బాధితులు వాళ్ళందరికీ ఏ రోజు ఎంతమంది వచ్చినా కానీ భోజనం లేదు అనకుండా ఆమె భోజనం ఏర్పాటు చేసేవారు ఆమె సొంత నిధులు. అందుకని అక్కడ గొప్ప పేరు ఉంచాలని చెప్పేసి మనకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది మనకి పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో మధ్యాహ్న భోజనానికి ఏ రోజైనా రైస్ అలాట్మెంట్ కాకపోతే గౌరవ తహసీల్దార్ గారు వెంటనే స్పందించి నేను చెప్పంగానే వెంటనే స్పందించి డీలర్తో మాట్లాడి బియ్యం ఇప్పించడం జరిగింది. వారికి ఈ మన విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా మన ఎంపీడీఓ గారు నేను బడిపోత ప్రోగ్రాం కార్యక్రమం కానీ ఏ విద్యాశాఖ సంబంధించిన ఏ కార్యక్రమం కానీ ఉన్నా కానీ వెంటనే స్పందించి ఆయన కూడా దాంట్లో హాజరయ్యి ఇప్పుడు అన్నింటికి విజయవంతం కావడానికి
సహకరించారు. అదేవిధంగా మీడియా సోదరులు కూడా ఎప్పుడు కూడా విద్యాశాఖ సంబంధించి ఏదైనా కూడా మేము అడిగితే వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళ సహకారం కూడా అందించడం జరిగింది. ఆ విధంగా మీడియా సోదరులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన సర్పంచులు ప్రతి గ్రామంలో సర్పంచులు సోలంపాడు సర్పంచ్ గారు ఈ విధంగా అందరూ కూడా నాకు సహకరించున్నారు. మీరందరూ సహకారం ఇదే విధంగా. నా పేరు బాలకృష్ణ, తహసీల్దార్ కలిగిరి. నేను 5/2/2024 ఎలక్షన్ మొదల తహసీల్దార్ని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను. ప్రస్తుతం మన ఈ మండల సర్వసభ్య సమావేశంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కింద సివిల్ సప్లైస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది రన్ అవుతుంది. ఆ భాగం కవర్ అవుతుంది. దానిలో భాగంగా మన కలిగిరి మండలంలో 14,741 రైస్ కార్డ్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్. ఇప్పుడు దానిని 8 MDU మొబైల్ డిస్ప్లేసింగ్ యూనిట్స్ ద్వారా వాటి ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి. ఆ ప్రకారంగా మేము కూడా వాటిని వెహికల్స్ చెక్ చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా బియ్యము, చక్కెర, కందిపప్పు ఇస్తారు. కాకపోతే ఈ చక్కెర, కందిపప్పు అనేది 2 months నుంచి అలాట్మెంట్ లేదు. మన మండలానికి రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు. ప్రస్తుతానికి బియ్యమే సరఫరా చేస్తారు. వాటికి సంబంధించి మా డీటీ గారు కస్టోడియన్గా ఉంటారు MDU వెహికల్స్కి. మన దాంట్లో మొత్తం 35 మంది డీలర్స్ ఉంటారు. ఆ 35 మంది డీలర్లో 21 మంది రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. 14 మంది టెంపరీ అంటే డ్వాక్రా కానివ్వండి ఇట్లాంటి గ్రూపుల వాళ్ళు 14 మంది ఉన్నారు. వీళ్ళకి మన గౌరవ ఆర్డీఓ గారు చెప్పిన దాని ప్రకారం మనకి క్లియర్ వేకెన్సీస్ ఏదైనా 6A కేసులు కానివ్వండి ఇవి కానివ్వండి ఏమీ లేకుండా క్లియర్ కానీ డిసీజ్డ్ కానీ ఇట్లాంటి ఏదైనా వేకెన్సీస్ అట్లాంటివి మన 7 ఉన్నాయి. వాటిని నోటిఫై చేయడానికి కూడా ప్రపోజల్స్ పంపించున్నాము. ఈ నెల ఇప్పటికి 3వ తారీఖే కాబట్టి ఇంకా మన మండలం యావరేజ్గా 79%, 80% డిస్ట్రిబ్యూషన్ మాత్రమే జరుగుతుంది. అయితే గౌరవ సభ్యులందరూ ఉన్నారు కాబట్టి వారి సహకారంతో కూడా మనకి మన డిస్టిక్ యావరేజ్ 85% ఉంటుంది. దాన్ని ప్రతి నెల రీచ్ కాలేకపోతున్నాం. దానికోసం మేము కూడా కృషి చేస్తున్నాం. ఫీల్డ్ లెవెల్లో కూడా విజిట్ చేసేసి ఆ 79-80 బార్డర్ ఏదైతే ఉందో అది దాటితే కానీ మనకి రివ్యూలో కూడా కవర్ చేయడానికి ఐడియా ఉంటుంది సార్. 2 సంవత్సరాల నుంచి మోషన్ ఖాతా నంబర్తో చాలా మంది రైతులు అంటే అబౌట్ 12 years వాళ్ళ వారసత్వం కానివ్వండి కొనుగోలు కానీ బై వచ్చి ఆఫ్ ఎనీ మోడ్ దాని ప్రకారం మనం రిప్రజెంటేషన్ ఇస్తే నోషనల్ ఖాతా అనేది యాక్సెస్ చేయడానికి తహసీల్దార్కి అధికారం ఉండదు. మన ప్రపోజల్స్ ఆర్డీఓ గారి ద్వారా జేసీ గారి లాగిన్లోకి పంపిస్తే జేసీ గారు అవన్నీ వెరిఫై చేసి అది రికార్డ్స్ అని పట్టాలంటే వాళ్ళకి ఏ పొజిషన్ గౌరవం అంటే ఏ వచ్చుదారు వచ్చింది, కొనుగోలుదారు వచ్చిందా, వారసత్వం ద్వారా వచ్చిందా, వాళ్ళు కల్టివేషన్లో ఉన్నారా, ఆ క్రాప్ ఏం రేట్ చేశారు, అవన్నీ డీటెయిల్స్ మనం పంపించగలిగితే మనకి ఆటోమేటిక్గా జేసీ గారి లాగిన్ యాక్సెస్ ఇస్తారు. దాని ప్రకారం తహసీల్దార్ లాగిన్లో అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అనే సర్వీస్ ద్వారా అప్లై చేస్తే 16వ రోజు మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అవి వచ్చినాక చేపిస్తాము. ఏంటంటే నెక్స్ట్ వర్షాలు అవి వస్తున్నాయి కాబట్టి చెరువులు ఏమైనా లీక్ కానీ ఉంటే మాకు తెలియపరిస్తే వాటిని రిపేర్ చేయిస్తాము. ఊళ్ళో ఉన్న నాయకులు సర్పంచులు వాళ్ళు రిపేర్ కానీ చేయిస్తే తర్వాత వాటి వర్క్లు వచ్చినప్పుడు వాటిని వర్క్లో పెట్టి వాటిని చేయిస్తాము. సో ఆ వరదలు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత అవి చేయించారు. తర్వాత 2 years నుంచి అసలు శాంక్షన్ కాలేదు సార్. ముందుగా ప్లాన్ చేసుకోండి. వర్షాలు రాకుండా ప్లాన్ చేసి దానికి మరమ్మతులు చేస్తే తర్వాత రావు. వర్షాలు వచ్చినప్పుడు మరమ్మతులు చేస్తే సార్ శాంక్షన్ రావాలి కదా సార్. శాంక్షన్ రాకుండా మనం ఇప్పుడు వస్తే చేయిస్తాం. అది శాంక్షన్ రాలేదు కాబట్టి వచ్చినట్టే చేయిస్తాము. ఏ ట్యాంక్లో కూడా వాటర్ లేదు కదా. మీరేం చేయాలి, మీ ఎస్టిమేషన్ ఎట్లా ఉంటుంది, మామూలు మీరు చూస్తుంటారు, మీరు చేయాలి కదా. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక్కొక్క ట్యాంకులో ట్యాంక్ కెపాసిటీ ఎంత,
అది ఆ ట్యాంక్ కెపాసిటీ ఫుల్ అయినప్పుడు అది హోల్డ్ చేయగలదా లేదా అనేది మీ ఎస్టిమేషన్ మీరు చూసుకోవాలి. మీ కాన్ఫిడెన్స్ ఉందా 24 ట్యాంకులు ఫుల్ అయినా కూడా మీరు హోల్డ్ చేయగలరా? మీకు ఉందా ఎస్టిమేషన్? అది కాన్ఫిడెంట్ చెప్పగలరా? అది వాళ్ళు అడిగేది, అది మీ బాధ్యత. అది శాంక్షన్ చేస్తారు కదా. మీరు ఏంటంటే 24 ట్యాంకుల్లో కెపాసిటీని బట్టి వాటర్ ఎంత ఉందో చూసుకొని మీరు వర్క్స్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీరు ఎన్ని 24 ట్యాంకులు డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. వాటిల్లో ఎమర్జెన్సీ ఏంటి, సడన్ గా వర్షాలు వస్తే ట్యాంక్ ఫిల్ అయితే హోల్డ్ చేయగలదా లేదా, లేదంటే ఇబ్బంది వస్తుందా అనేది ఎమర్జెన్సీ కొన్ని పెట్టుకోండి, నాన్ ఎమర్జెన్సీ కొన్ని పెట్టుకోండి. ఆ ప్లానింగ్ అనేది మీరు చూసుకోవాలి. వాళ్ళకి ఎవరికైతే వస్తుంది ఇప్పుడు వస్తున్నాయి, ఫండ్స్ వస్తున్నట్టున్నాయి కదా. 50 లక్షలు చెప్పారు మన ఇరిగేషన్ ఈతో మాట్లాడితే. ఓకే, ప్రధానికి వస్తున్నాయి. మీరు ఈ పద్ధతి అలవాటు చేసుకోండి, చూసుకోండి మొత్తం ట్యాంక్స్. మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్ సరిగ్గా ఆన్సర్ చెప్పాలి, చెప్పకపోతే కుదరదు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు సప్లై అన్నారు చెప్తున్నారు. సో ఆ ఎస్టిమేషన్స్ అన్ని మీ దగ్గర ఉండాలి. మీరు అడిగినప్పుడు చూపెట్టాలి, ఫలానా ఇంత వాటర్ ఇన్ని 0.1 ఎంతో కొంత 0.0102 టీఎంసీ ఎంతో కొంత స్టోర్ చేసినప్పుడు దాని కెపాసిటీ కరెక్ట్గా హోల్డ్ చేయగలదా లేదనేది ఇంపార్టెంట్. డజంట్ మ్యాటర్ అమ్మా. ఒక ట్యాంక్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు రికార్డ్స్ ఉంటాయి కదా, పాస్ట్ హిస్టరీ ఉంటుంది కదా. మాక్సిమం ఎంత ట్యాంక్ ఫిల్ అవ్వచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది లాస్ట్ 50 years అది ఏదో స్టాట్స్ ఉంటాయి కదా. మెట్రిక్స్ తీసుకొని మీరు చెరువు తెగిపోకుండా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మీరు. ఒకసారి వచ్చి రావచ్చు, ఒకసారి ఫ్లడ్స్ రావచ్చు, మంచి సైక్లోన్ రావచ్చు, నీళ్ళు నిండుతాయి కదా. ఇప్పుడు నీళ్ళు లేవు. 5 ఏళ్ళలో నీళ్ళు ఉన్నాయి అసలు ఎప్పుడైనా? ఏం చేస్తుంటారు? ఇప్పుడు నాకు చిన్న సర్ప్రైజ్, నాకు క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే, నీటి సంఘాల అధ్యక్షులు ఉంటారు, నీళ్లు మేము చెరువులు మెయింటైన్ చేస్తున్నాం అంటుంటారు. ఏ చెరువులో కూడా నీళ్లు ఉండవు. ఏం మెయింటైన్ చేస్తారు చెరువులు? ఈ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు మీరు? అంటే దీనికి రిలేటెడ్ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆలోచించారు. చెరువులో ఎన్ఆర్జీఎస్ పనులు చేస్తారు. చెరువులో అంటే ఎన్ఆర్జీఎస్ రూపాయి రాదు, చెరువులో చేస్తున్నారు. చెరువులో దాంట్లో రూపాయి గవర్నమెంట్ ఇస్తుంది. నీటి సంఘ అధ్యక్షులు అన్న ఎప్పుడు చూసారు నా నీళ్ళు అంటే 10 ఏళ్ళు అయింది నీళ్ళు. మరి ఏ అధ్యక్షులు మీరు ఏం చేస్తున్నారు? నీటి సంఘ అధ్యక్షులు దయచేసి మీ గుంటూరు తర్వాత ఈ 24 ట్యాంక్స్ ఫీడ్ వస్తుంది. ఏదైనా ఫీడ్ కలిగిన మండలంలో ఉంటుంది. అది ప్రభుత్వం సలహా కట్టుకుని 100 సార్లు చిన్న అవసరం వాళ్ళు మళ్ళీ చాలా ఇబ్బంది కాదు. మీ ఇంటికి వస్తాం ఫోన్ చేసి స్టార్ట్ సార్ గృహాలకి చిన్నోడికి కానీ ఏదైనా ఇప్పుడు 200 రూపాయలు కట్టుకుంటుంది. స్టోరీ తీసుకుంటాను చాలా చేయించేస్తాను. చిన్న ఇరిగేషన్ కదా లేదు సార్, నేను చాలా టార్చర్ చేస్తాను. నేను అవతరాత్రం నేను చెప్పలేదుగా, కామన్ పీపుల్ మీద పడకూడదు. నాకు ఫోన్ చేశారు, మీరు నన్ను నాకు కూడా ఫోన్ చేశారు, నాకు చేశారు, అవతరాత్రం చేశారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కలిసిగా ఉన్నాను సార్, మరి తక్కువ సార్ అంటే చాలా లాస్ట్ కడతాం సార్. అది ఎన్ఆర్జీఎస్ అయితే మరి ఘోరం సార్. ఫోన్ చేశారు, మాట్లాడుతున్నాం సార్. ఎన్ఆర్జీఎస్ చెప్పలేదు సార్. నేను ఇంతమంది మాట్లాడే రూల్ గురించి చెప్పలేదు కదా. నేను రిక్వెస్ట్ చేశాను సార్.
ట్రక్కులు సార్ 500 400 ట్రక్కులు దొంగలంతా వెళ్ళిపోయారు. నేను రిక్వెస్ట్ చేశాను కదా ఎందుకంటే చెరువులు గురించి జరగండి. ముందు చెరువులు జాగ్రత్త తీసుకోండి. వీళ్ళు ప్రజలు అడిగేటండి హౌసింగ్ డిపార్ట్మెంట్. నమస్కారం. మన హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కలిగిరి మండలంలో ఇంతవరకు మనకి పిఎంఏవై అర్బన్ కింద కొన్ని ఇళ్ళు ఉన్నాయి, పిఎంఏవై గ్రామీణ కింద కొన్ని ఇళ్ళు ఉన్నాయి. పిఎంఏవై అర్బన్ కింద వచ్చేసి 1059 ఇల్లు అంటే లేఅవుట్లకు సంబంధించి కానీ ఓన్ సైట్లకు సంబంధించి కానీ 1051 ఇల్లు శాంక్షన్ రావడం జరిగింది. పిఎంఏవై కింద 594 ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ రావడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు వరకు 458 ఇల్లు మొత్తం పిఎంఏవై అర్బన్ కింద అర్బన్ కింద లేఅవుట్ లో కానీ ఓన్ సైట్ లో కానీ కట్టుకోవడం జరిగింది. కానీ లేఅవుట్ లో మాత్రం ఇప్పుడు దాదాపు మనకు ఉన్న కలిగిరి మండలంలో మనకు మొత్తం ఉన్న లేఅవుట్లు 46 లేఅవుట్. కానీ ఆ లేఅవుట్లు అన్నింటిలో కూడా మనకి శాంక్షన్ ఇచ్చింది మాత్రం 36 లేఅవుట్లు మాత్రమే శాంక్షన్ వచ్చింది. ఈ 36 లేఅవుట్లో మనకి ఇప్పటి వరకు శాంక్షన్ చేసి మళ్ళీ ఇల్లు మొదలు పెట్టి కడుతుంది మాత్రం 8 లేఅవుట్లు మాత్రమే కడుతుంది. ఆ 8 లేఅవుట్లకు సంబంధించి కూడా 222 ఇల్లు ఇప్పుడు వరకు బేస్మెంటాలు కట్టారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎవరు కూడా బెనిఫిషరీస్ ఆల్రెడీ మోటివేషన్ చేయడం కోసం గ్రామ పంచాయతీల్లో మీటింగ్లు పెట్టడం జరిగింది, ప్రజలందరినీ పిలవడం జరిగింది. కానీ ఇక్కడ లేఅవుట్లన్నీ కొంచెం దూరంగా ఉండటం వల్ల అందరూ అక్కడ పోయేదానికి నాట్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు సార్ ఎక్కువ. అందువల్ల కాంట్రాక్టులకి అప్పచెప్పాల్సి వచ్చింది కొన్ని ఇల్లు. ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా కట్టించుకుంటారని అంటున్నప్పుడు ఒక 250 ఇల్లు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. 222 ఇల్లు మాత్రం బేస్మెంటాలు కట్టారు సార్ ఇక్కడ. ఈ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే అర్బన్ ఏరియాలో ఉండేసి టౌన్ ఏరియాలో వచ్చేసి 1,80,000 గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. కానీ అక్కడ ఎన్ఆర్జీఎస్ ఫండ్ ఉన్నాను సార్, డైరెక్ట్ గా 1,80,000 కాంట్రాక్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేటడికి రూరల్ ఏరియాలో ఇక్కడికి వచ్చేటడికి 1,50,000 మాత్రమే కాంట్రాక్టర్కి వస్తుంది, 30,000 బెనిఫిషరీ అకౌంట్ పోతుంది సార్. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఇప్పుడు ఆ బేస్మెంట్ కాడి నుంచి పైకి కట్టారంటే ఈ 30,000 ఎన్ఆర్జీఎస్ డబ్బులు వీళ్ళు ఇస్తే గానీ వాళ్ళు కట్టేదానికి ముందుకు రావడం లేదు. ఇక్కడ ఆ సమస్య వల్ల ఇక్కడ ఆగిపోయింది సార్ బేస్మెంట్ దగ్గర. ఇక మిగతా అన్ని ఓన్ సైట్ లో కట్టుకున్న ఇల్లు అన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అర్బన్ దీంట్లో వచ్చేసి పిఎంఏవై అర్బన్ లో వచ్చేసి 10 ఇల్లు మాత్రమే రూపులో పెండింగ్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్ గా ఈ మార్చి దాకా కొత్త పేమెంట్ అంటే ఏమి ఉండదండి. అందరికి ఎవరికైనా సరే ఇప్పుడు ఉండే ప్రోగ్రెస్ లో ఉండే వాళ్ళ ఇళ్ళ వరకే జరుగుతాయి. 1,80,000 వరకే ఇస్తారు. మరి కొత్తగా రేపు గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు 4 లక్షల పేమెంట్ మాత్రం ఇప్పుడు అలా రాదు, అది రేపు మార్చి తర్వాత వస్తుంది. ఈ లోపు ఈ ఉన్న ప్రోగ్రెస్ లో ఉన్న ఇల్లు కంప్లీట్ చేయమని చెప్పారు. ఈ కంప్లీట్ చేసుకోండి. ఈ మార్చి లోపు కానీ కంప్లీట్ చేసుకోకపోతే ఈ 1,80,000 రూపాయలు కూడా ఇంక వచ్చే డబ్బులు ఇంకా ఎప్పుడు జీవితంలో ఇల్లు రాదు, బేస్మెంట్తో ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ అవి కట్టుకోకపోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకెప్పుడు ఇల్లు రాదు వాళ్ళకి. ఆ 1,80,000 ఇప్పుడు ఈ మార్చి దాకా మనకు అవకాశం ఉంది. తొందరగా ఆ ఇల్లు మొదలుపెట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇల్లు ప్లాస్టిక్లు కానీ కొరవలు కంప్లీట్ చేసుకుంటే ఆ కొరవ బిల్లులు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 2 లిస్టులుగా మన సచివాలయానికి సంబంధించి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరికీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరికి చెప్పడం జరిగింది. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి మనం సచివాలయం సంబంధించి ఎవరైనా సరే అక్కడ వాళ్ళకి స్థలం లేదు, స్థలం కావాలి, ఇల్లు కావాలి అనేవాళ్ళు ఒక లిస్టు, స్థలం ఉంది ఇల్లు కట్టుకుంటామని అన్న వాళ్ళు ఒక లిస్టు, 2 లిస్టులు తయారు చేసుకుంటే మనం ప్రపోజల్ పెట్టుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ జగనన్న లేఅవుట్ లో ఎన్ని ఇళ్ళు పూర్తయి ఎన్ని ఇళ్లలో చేరాడో అసలు ఎందుకు ఆగిపోయింది? అదే సార్ జగనన్న ఇల్లు పరిస్థితి అంటే 46 లేఅవుట్లు ఇచ్చేసారు ఇక్కడ కలిగిరి మండలం. మన టోటల్ గా మన జిల్లాలోనే హైయెస్ట్ కలిగిరి మండలం. కానీ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఇక్కడ అదే పరిస్థితి ఏంటంటే అన్ని లేఅవుట్లు దూరంగా ఉండటం వల్ల ఎవరు ముందుకు రాలా. అది సార్ అది రెవెన్యూ వాళ్ళు అది రెవెన్యూ వాళ్ళు ఇచ్చింది సార్. అప్పుడు 5 days నుంచి జగనన్న కాలనీ పెట్టున్నారు కదా, కనీసం ఒక ఇంట్లో గృహప్రవేశం చేయించారా? లేఅవుట్ బేస్మెంట్ లేదు, 222 బేస్మెంట్ కట్టారు సార్. ఎందుకు చెప్పలేకపోయారు? అది ఏంటంటే మన ఫేజ్ 2 కింద శాంక్షన్ వచ్చింది 2022-23లో వచ్చింది మనకి అర్బన్ కింద. ఈ 2022-23లో మనకు కట్టింది ఏంటంటే మొత్తం మనం పంచాయతీలో మీటింగ్లు పెట్టాం,
పంచాయతీ మీటింగ్ పెట్టి కట్టుకోమని చెప్పాం. కాకుండా ఇండివిజువల్ కాలేజీలు ఉన్నాయి కదా, అవి కట్టుకొని చేరారు కదా. ఇప్పుడు కలిగిరి మండలంలో ఉంది, 5 లేఅవుట్లు ఉన్నాయి. ఈ 5 లేఅవుట్లు కొంచెం దూరంగా ఉన్నాయి. వాళ్ళు అక్కడ పోయి కట్టుకోవడానికి కొంచెం కొంతమంది ముందుకు రాలేదు. వాళ్ళు ఇప్పుడు ఈ సైట్లు ఇచ్చిన తర్వాత మాకు వద్దని అంటున్నారంట, వాస్తవేనా? సైట్లు వద్దండి. ఇప్పుడు యాక్టివ్ గా సైట్లు పోయేదానికి ఇంట్రెస్ట్, నాట్ ఇంట్రెస్ట్, చాలా మంది నాట్ ఇంట్రెస్ట్. అదే సార్ ఇప్పుడు ఉండే సైట్ మొత్తం నాట్ ఇంట్రెస్ట్ ఉన్నారు సార్. నియోజకవర్గంలో దాదాపుగా 7,000 పైన అనుకుంటా, 7,000 పైన ఇల్లు ఇచ్చారు, శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే వాటిల్లో దాదాపుగా 3,500 అసలు బేస్మెంట్ లెవెల్ నుంచి పైకి వెళ్ళాలి. బేస్మెంట్లోనే అయిపోయాం, జస్ట్ ఊరికే ఫౌండేషన్ వేసారు నీట్గా, అక్కడ అయిపోయాం. ఆయన చెప్పినట్టుగా అగపనాయుడు గారు చెప్పినట్టుగా కొంతమందికి ఇంట్రెస్ట్ లేదో, కొంతమంది ఇంట్రెస్ట్ ఉందో ఏది తెలియదు. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు చెప్పినట్టుగా ఎవరో గృహప్రవేశం అయితే చేయలేదు, ఒక్క కూడా చేయలేదు, గృహప్రవేశం చేయలేదు, ఒక ఇల్లు కూడా కంప్లీట్ చేయలేదు. 35 కోట్లు ఖర్చు పెట్టారు, కరెక్టనా? మొత్తం కదా అదే కాన్స్టిట్యున్సీ మొత్తం, అది కలిగిరి కాకుండా చెప్పేది మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం. కలిగిరిలో ఆయన చెప్పినట్టుగా ఇన్ని 1,500 ఇల్లు, 1,159 ఇల్లు ఓన్లీ కలిగిరిలో, ఏది 7,000 కాదు. సో అవి డబ్బులు మొత్తం ఓవరాల్ గా చూస్తే 35 crores ఖర్చు పెట్టున్నారు. ఇంకొక 35 కోట్లు ఖర్చు పెడితే కానీ ఇది మొత్తం అవ్వదు. ఆ ఫండ్ లేదు ఇక్కడ మన దగ్గర. అప్పటి నుంచి కూడా ఏంటంటే అప్పుడు జగన్ అని చెప్పి జగన్ కట్టిస్తానన్నాడు, అది కట్టిమని అని చెప్పి చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఇస్తే ఏమవుతుందంటే బేస్మెంట్ దగ్గర బేస్మెంట్ దాకా బిల్లు పెడతాం. కాంట్రాక్ట్ ఎన్ఆర్జీస్ డబ్బులు రావాలి, ఎన్ఆర్జీస్ డబ్బులు బేస్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం. 1.5 సెంట్ మీరు ఇచ్చింది, 1.5 సెంట్ ఇచ్చారు. ఇప్పుడు బాబు గారు అనౌన్స్ చేసింది 3 సెంట్లు రూరల్లో 3 సెంట్లు ఇస్తారు, 4 లక్షలు ఇంటికి అనేది. అది ఇంకా స్టార్ట్ చేయలేదు, అది చేస్తారు. సో ఇప్పుడు ఇది క్వశ్చన్ మార్క్. ఇది 7,000 ఇల్లు, అది ఎన్ని అవుతాయో. 9 సెంటర్లో మామూలుగా లోపల పోయిన తర్వాత బర్రె కట్టేసుకోవడానికి, మేక కట్టేసుకోవడానికి స్థలం ఉంటుంది. ఇంకోరి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయకుండా మొదలు పెట్టారు కొన్ని చోట్ల. కరెంట్ లేదు, లైన్ లేదు, రోడ్లు లేవు. ఎక్కడైనా కాంట్రాక్టర్ వర్క్ తీసుకొని కాంట్రాక్టర్ ఏదైనా ఆదాయం మీద కట్టుకుని ఇల్లే స్టార్ట్ అయింది. ఇమీడియట్ గా మొత్తం హౌస్ కూడా కట్టలేదు. నిన్న ఉదయగిరికి వెళ్ళినప్పుడు ఒకటి చూసే కాలనీ చూస్తే అసలు ఆ కాంట్రాక్టర్ లేడు, అబ్స్కాండెడ్. ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ లేడు, అబ్స్కాండ్ అయిపోయాడు. సో ఇదంతా చాలా మంది ఒకసారి రివ్యూ చేద్దాం. అంతా నా దగ్గరికి నిన్నే వచ్చింది, రేట్ రివ్యూ చేస్తాను. ప్రజెంట్ వచ్చున్నాయి కదా, శాంక్షన్ అయ్యి ఉన్నాయి కదా, శాంక్షన్ అయ్యి స్టార్ట్ చేయకపోతే నెక్స్ట్ వాటికి అర్హులు అవుతారా? లేదు మేడం, ఇప్పుడు ఎవరు శాంక్షన్ వచ్చున్నారో, ఇప్పుడు ఎన్ఎస్ లో ఎవరి పేర్లు ఉన్నాయో, పీవీఎల్ కానీ ఎన్ఎస్ కానీ ఉన్నాయో, ఆ పేర్లు అన్నిటికీ కూడా ఇప్పుడు మొదలుపెట్టి పట్టుకుంటే మార్చి దాకా వాళ్ళకి డెడ్ లైన్. మార్చి లోపు కానీ వాళ్ళు పట్టుకోవాలి. అది మీరు జనాలకి కంపల్సరీ తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు ఇస్తున్నారు కదా, 4 లక్షల తర్వాత కట్టుకోవచ్చు, ఇది క్యాన్సిల్ చేసుకుంటారేమో. ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇంకా మళ్ళీ రాదు అనేది వాళ్ళకు క్లారిటీగా తెలియాలి. అది ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఎన్ఎస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మేడం, ఎన్ఎస్ క్యాన్సిల్ చేసుకుంటే స్టార్ట్ చేసి మాత్రం ఇంకా రావు మేడం. వాళ్ళకి 5 బస్తాలు సిమెంట్ ఇచ్చినా, 100 రూపాయలు డబ్బులు ఇచ్చినా ఇక వాళ్ళకి మాత్రం మళ్ళీ కొత్త శాంక్షన్ రాదు. ఈ 1,80,000లోనే ఇల్లు మొత్తం పూర్తి చేసుకోవాలి. వాళ్ళు పూర్తి చేసుకోవాలంటేనే మనం బిల్లు చేయగలం. ఉండే మిగతా ఏదైనా ఉండే ఇప్పుడు ఎన్ఎస్ లో ఉండే పేర్లన్నీ డిలీట్ చేసి 4 లక్షల దాకా మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ చెప్తాం. ప్రతి పంచాయతీలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా మీటింగ్ పెట్టి బేస్ మట్టాలు కట్టిన వాళ్ళందరూ కూడా 222 ఇల్లు బేస్ మట్టాలు కట్టి ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు కలిగిరిలో వచ్చేసి 65 ఇల్లు బేస్ మట్టాలు కట్టి ఉన్నాయి, నాగస్వామిలో 17 ఇల్లు కట్టి ఉన్నాయి, కృష్ణారెడ్డిపల్లిలో 36-37 ఇల్లు కృష్ణారెడ్డిపల్లి, తెల్లగొండ ఒక 15 ఇల్లు కట్టి, రాగుటూరులో ఒక 17 ఇల్లు కట్టి, ఇలా కట్టున్నారు మేడం. ఇంకా కంప్లీట్ చేయకపోతే రావని చెప్పేసి మన సర్పంచులకు కూడా మన నాయకులకు కూడా చెప్తున్నాం మేడం. సర్పంచులకు చెప్తున్నాం, నాయకులకు చెప్తున్నాం. వాళ్ళకి లిస్టులు కూడా ఇవ్వమని చెప్పాను. అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరితో ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టి డిలీషన్ పెట్టేటప్పుడు కూడా మన పిఎం ఏవైతే మనం 2019 నుంచి 24 దాకా ఉంది. మనకి కొత్త శాంక్షన్ లేవనే ఉద్దేశంతో
మనకి 3 సంవత్సరాల దాకా కొత్త ఇల్లు రాలా. 2022-23 దాకా కొత్త ఇల్లు రాలేదు కాబట్టి ఆ 2022-23లో మనకు అప్పుడు మనకి డీపీఆర్ కొత్త డీపీఆర్ శాంక్షన్ అయింది. మనది అర్బన్ ఏరియా కాకపోవడం వల్ల మనకు అర్బన్ రాలా. ఆ రాకపోవడం వల్ల దాదాపు 3 సంవత్సరాలు లేట్ అయిపోయింది మనకి ఇల్లు రావడం. అందువల్ల ఏమైందంటే కొంతమంది ఇల్లు కట్టేసేది, అంటే మనం చెప్పి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి చెప్పి కొంతమంది మనం చూసున్నాం. అవి కొన్ని ఇప్పుడు అదే చెప్పేది, కొన్ని ఇల్లు కట్టేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు రేపు సార్తో మాట్లాడితే ఇప్పుడు అదే సార్ చెప్పేది. నేను అనేది ఏంటంటే ఏమైనా అలాంటి ఏమైనా మిస్ మళ్ళీ సేమ్ అదే పోస్ట్ ఇచ్చాడు సార్. ఎవరున్నా ఇంట్లో ఒక పెద్ద తండ్రి చనిపోయినప్పుడు ఆ ఆస్తి వాళ్ళ భార్య పేరున కానీ లేదంటే పిల్లల పేరు రావాలన్నా కూడా ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు ఇస్తేనే వాళ్ళ యొక్క పాస్ అవుతుంది సార్, లేకపోతే కావట్లేదు. మేము కంప్లైంట్ చేశాం సార్, ఇంతవరకు ఎవరు కూడా దాని పరిష్కారం అంటే లేదు సార్. సార్ నాకు తెలిసి ఈ 2.5 years నాకు తెలిసి కనీసం 25 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు సార్. నేను ప్రూఫ్తో సహా మీకు సబ్మిట్ చేయమని చేస్తాను సార్. నాకు తెలిసి ఈ 2 years కనీసం 25 to 30 lakhs అతను రిసీవ్ చేసుకున్నాడు సార్. మీకు ప్రూఫ్ కావాలంటే ఆల్మోస్ట్ సార్ దాంట్లో 10 lakhs ఫోన్ పే ద్వారా చేస్తున్నారు సార్. మీకు ఆయన సబ్మిట్ చేయమని చేస్తాను. మీరు దీని మీద ఏ సరి తీసుకుంటారో కొంచెం చూడండి సార్. ఎందుకంటే సార్ సహకార రైతులు మరీ ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళు రైతు భరోసా కోసము ఏదన్నా పాస్బుక్ అప్లై చేయాలనుకుంటే సార్ మనం ఏదైనా జోక్యం చేసుకోవాలి కానీ సార్ మనం ఏదైనా జోక్యం సార్ మనం ఏదైనా జోక్యం చేసుకోవాలి కానీ చెప్తే సార్ మీరు అతనికి ఎందుకు చెప్పారు, మీరు ఇంకంతే మీకు ప్రాసెస్ చేయము, అతను చెప్తే మేము చేయము సార్. మీరు కొంచెం నోట్ చేసుకొని చూడండి సార్. ఎంఆర్ఓ గారు మీకు కూడా కొంచెం రిక్వెస్ట్ సార్, చూడండి మరీ ఎక్కువ అయిపోయింది సార్. నా పేరు పోల్ చంద్రశేఖర్ రెడ్డి సార్. విఆర్ఓ పేరు నరేష్ సార్, గంగిరెడ్డిపాలెం విఆర్ఓ. మేము లాస్ట్ టైం వేరే ఎంఆర్ఓ ఉన్నప్పుడు కూడా సార్ మేము ప్రూఫ్తో సహా మొత్తం సబ్మిట్ చేస్తాం ఆర్డీఓ గారికి. మేము సార్ అతని మీద 2.5 years నుంచి పోరాడుతున్నాం సార్. మీకు ప్రూఫ్ సహా నేను సబ్మిట్ చేయమని చేస్తాను సార్, చేస్తాం సార్. మరీ ఎక్కువ అయిపోయింది సార్. ఎకరానికి 15,000 రూపాయలు సన్నకారు రైతు ఇచ్చుకోవాలని ఎక్కడ ఇచ్చుకుంటారు సార్ మీరు చెప్పండి. ఈ పొద్దు చేయండి సార్. సార్ అందరికీ విధమండి, గౌరవ సభ్యులందరికీ ఏదైనా మండలంలో ఏ పాస్బుక్ కావాలన్నా నేరుగా నా దగ్గరికి రండి. నేరుగా నా దగ్గరికి రండి, నేనే టేకప్ చేస్తాను ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇచ్చిపోతున్నాయి సార్. చాలా మంది ఏదైనా హెల్త్ బాగాలేకుండా కూడా వాళ్ళు అనారోగ్య పోవడం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. కొంచెం ఏదైనా బ్రిడ్జ్ ఏర్పాటు చేసి చూడవలసిన కోరుతున్నారు సార్. బ్రిడ్జ్ సార్ గంగిరెడ్డిపాలెం ఉంటే పట్టువారిపాలెం సార్, అది కనెక్టివిటీ సార్. అది వాళ్ళు ఉద్యోగం రావాలని ఎటు రావాలన్నా సార్ మా ఊరి మీదుగా రావాల్సింది, అది మా పంచాయతీ పరిధిలోనే. ఆ బ్రిడ్జ్ కోసం కూడా మేము గత చాలా రోజులు అడుగుతా ఉన్నాం సార్. చూడండి చేపించింది కూడా వాళ్ళే, ఈ రోజు మళ్ళీ మాట్లాడేది కూడా వాళ్ళే, అంటే మళ్ళీ కొత్తగా వచ్చారు సార్. ప్రధానంగా ఏంటంటే హసనాపురం నుంచి కలిగిరి దాకా సింగిల్ రోడ్ ఉంది సార్. అది ఇంతమంది మారినా కానీ ఆ రోడ్డు మాత్రం మాత్రం లేదు సార్. మొన్న ఏదో వాళ్ళు తాత్కాలికంగా చేశారు కానీ అదే సార్ డబుల్ రోడ్డు కానీ వేయించగలిగితే మీ పేరు శ్రేష్ఠాయి ఉంటుంది సార్. అదొకటి సార్. ఇంకొకటి చెవులవారిపాలెం నుంచి ఏసుపేట దర్గా ఉంది సార్, అక్కడ ఫేమస్ సార్. ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వస్తుంటారు. ఏసుపేట మనకు ఒక రహదారిని ఏర్పాటు చేశారు, అది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అసెంబ్లీలో జనార్దన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళ ఎమర్జెన్సీ కింద 6 routes పెట్టున్నాం. నెల్లూరు ఉదయగిరి కనెక్షన్ నందవరం కానీ లేకపోతే అటు సైడ్ నెల్లూరుపాలెం రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ వాళ్ళు మొన్న వెళ్ళినప్పుడు బయటికి రిపేర్ వర్క్ ఏదో కొంత ప్యాచ్ వర్క్ చేశారు. ఆ 7-8 కిలోమీటర్ల రోడ్డు మీద నేనే దాదాపు 100 సార్లు తిరుగుతున్నాను. నాకు ఒక్కటే ఉంది నెల్లూరు నుంచి వచ్చేదానికి. సో దానికి బాధ అయిందని నాకు తెలుసు. అటు సైడ్ ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. 100% సమస్య.
మీరు ఒకసారి వేసి పెడితే ఆత్మూరు కిందకు వస్తుంది. ఆత్మూరు కిందకు అంటే మన కొంత ఉంది. ఫారెస్ట్ ఏరియా అది. చేస్తున్నారు సార్, మన లిమిట్ వరకు చేస్తున్నారు. అది ఫారెస్ట్ వచ్చింది సార్, ఫారెస్ట్ వాళ్ళు అనుమతి లేదని చెప్పి చివరి నుంచి గుడికోట దాకా వేయాల్సి ఉంది. ఆరెంజ్ బెల్తో కొద్దిగా మాట్లాడతారు. మండలంలో ఇప్పటివరకు ఇదే జరగాల్సి 11,650 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది సార్. అయితే ఇప్పటి వరకు మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జనరేట్ చేసిన మ్యాండేట్స్ 1,81,481. అయితే మనకి ఈ మధ్యకాలంలో అన్ని పంచాయతీల్లో కూడా తమ ఆదేశాల ప్రకారం పనులు మొదలుపెట్టి జరుగుతూ ఉన్నాయి సార్ పనులు కూడాను. అయితే మన మండలానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 250 ఎకరాలు హార్టికల్చర్ టార్గెట్కి ఇవ్వడం జరిగింది. వాటిల్లో 144.22 ఎకరాలు మనకి శాంక్షన్ తీసుకున్నాం సార్. అయితే ఎవరైనా సరే హార్టికల్చర్ కావాలి అంటే వాళ్ళు ఆ రైతు చిన్న సన్నకారు సర్టిఫికేట్ ఇవ్వాలి, 1B ఇవ్వాలి. అదేవిధంగా జాబ్ కార్డు దాన్ని ఇస్తే వారికి పంచాయతీ తీర్మానం తీసుకొని ఈ యొక్క వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ హార్టికల్చర్ కింద మామూలుగా నిమ్మ కానీ బత్తాయి, మామిడి, సపోటా, జీడి మామిడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆ విషయం మేము చెప్పడం జరిగింది. తమరి సమక్షంలో కూడా ఈ మనకి ఏ ఉన్నాయని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ హార్టికల్చర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా రైతులు ఉపయోగించుకోవాల్సి తెలియజేస్తున్నాను. ఇప్పుడు పంచాయతీ తీర్మానాలు కావాలా, పంచాయతీ తీర్మానాలు ఇస్తే వర్క్లు పెడతామని ఇప్పుడు చెప్తున్నారు సార్. గత 3 సంవత్సరాల నుంచి పంచాయతీ తీర్మానాలు లేకుండా కూడా వర్క్లు స్టార్ట్ చేసి చేపించాడు. ప్రతి 23 పంచాయతీలకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు వస్తున్నారు సార్. ఎంపీటీసీలు కావచ్చు, నాయకులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అందరూ వస్తున్నారు. 23 పంచాయతీల్లో ఎక్కడైనా ఎన్ఆర్జీకి సంబంధించి ఎక్కడైనా కూడా పర్ఫెక్ట్ గా ఒక్క విలేజ్ లో జరిగిందేమో ఒక్క నాయకుడి చేత కానీ, ఒక సర్పంచ్ చేత కానీ, ఒక ఎంపీ చేత కానీ చెప్పింది సార్. అంతే. ఇంకా అతను కరెక్ట్ గా ఉద్యోగం చేశాడా, ఏం చేశాడు అనేది మీకే అర్థం అవుతుంది. మేమేం చెప్పగలేదు చూడమని. ఒక్క విలేజ్ లో కూడా బాగా చేశాడని చెప్పాలి. పొలిటికల్ గా చేశాను సార్. పొలిటికల్ గా చేశాను. పని చేసిన వాళ్ళు 23 రోజులు మస్పెట్టిలో ఎర్రాటి ఎండకి ప్రాణాలు పోయి ఏంది పరిస్థితి నాకు తీసుకొస్తే మస్టర్ ఎక్కడ నాకు తెలియదు. అంటే అంత ఇదిగా ఉన్నాడు. మస్టర్ ఎక్కలేదంటే ఎవరున్నాడు కదా సార్, నాకు తెలియదు. అన్ని చేసిన భార్య భర్త పనిచేస్తే 3 రోజులు అసలు ఏమో నాకు తెలియదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. పని కూడా సార్ లాస్ట్ 2 years నుంచి మా పంచాయతీలో తీర్మానాలు తీసుకున్నాడు. ఏమడగాలి సార్ వస్తాడు, అతనికి కావాల్సి రాసుకొని వస్తాడు. సంతకం లేకపోతే లేదండి. పని అనిపిస్తుంది. సార్
మండల నాయకులందరూ మండల కన్వీనర్తో పాటు 1.5 hours అక్కడ ఎండలో కూర్చొని ధర్నా చేశాను సార్. అదే జనరల్ ఎండిఓ గారు సమాధానం చెప్తుంటే నేను మైక్ తీసుకొని మేము వైసీపీలో ఏం చెప్తే అదే చేస్తామని అంతా ఇతను తీసుకొని ఇతను హ్యాండ్ ఓవర్ తీసుకొని నేను ఏం చెప్తే అదే దిగినాను అనే లెక్కలో మాట్లాడుతున్నాను. ఇది వైసీపీ కార్యాలయం కాదండి, ఆడతను చేయదలుచుకోలేదు, చెయ్యడు. మీరు చెయ్యను అని చెప్పకుండా ఒక ఎమ్మెల్యే మీదనో లేకపోతే ఇన్ఛార్జ్ మీదనో ఇంకొకరి మీదనో ఎంత ఈజీగా తప్పించుకుంటాడంటే ఏది అడిగినా కూడా పై నుంచి వద్దండి మేడం అదొక్క డైలాగ్ మాత్రం చెప్పగలరు. ఇవన్నీ చేసి తర్వాత రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి స్టేటస్ పెడతారు. మీరేం చేయగలుగుతారని ఇది చేస్తాం. మీరు ఇచ్చిన 2 సంవత్సరాలు మీ పని మీరు చేశారు. ఆత్మసాక్షి ప్రకారం 100% ఆ పని నేను చేశాను. చెప్పేది ఏమన్నా మీరు నేను చెప్పలేని ముందు ఎక్కడ కాదు పంచాయతీలో తీర్మానం ఇవ్వలేదా? తీర్మానం ఇవ్వలేదా? ఎంతమంది డబ్బులు వేశారో అన్ని గుర్చి చెన్నైలో ఉన్న వాళ్ళకి బెంగళూరులో ఉన్న వాళ్ళకి అది నేను చెప్తాను. నేను చెప్తాను. ఏం చెప్తాను? ఇంకా ఏం చెప్తాను? చెప్పు. నేను వైఎస్ఆర్ చేయలేదు అని చెప్పు. ఉపాధి హామీలు పార్టీ ప్రకారం చేసే పని ఏది లేదు. జిల్లాలో ఉండే వాళ్ళందరికీ సమాధానం చెప్తాడు. కానీ బ్రహ్మాండంగా చెప్తాడు. రోడ్లో పెట్టినట్టు చెప్తాడు. ఆయన ఏదైనా చెప్తాడు. ఆయన తిరిగి వదిలేయడం లేదు. రాసుకోండి. ఏదైతే ప్రశ్నలు అందరినీ మాట్లాడండి, అందరూ మాట్లాడండి. దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నప్పుడు తెప్పించుకోండి. మొత్తం ఎవిడెన్స్ పెట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. కలిగిరి మండలంలో ఆర్ఎండ్బి కింద మన సిద్ధనకొండూరు రోడ్డు ప్రత్యేక మరమ్మతుల కింద బిట్లుగా డ్యామేజ్ అయిన రోడ్డుని మరమ్మతులు చేస్తున్నారు ప్రస్తుతానికి. దాంట్లో ఎలక్ట్రికల్ పోల్స్ కూడా రోడ్డుకి దగ్గరగా ఉన్నందువల్ల ఎలక్ట్రికల్ జేఏ గారికి తెలియజేయడం జరిగింది. పోల్స్ దగ్గరగా లేకుండా మార్చమని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ వేసిస్తామని చెప్పారు. అదేవిధంగా సిద్ధనకొండూరు రోడ్లో కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ వేస్తూ ఉంటే ఈ రోడ్డుకి దగ్గరగా లేకుండా ఫ్యూచర్ లో ఈ బైండింగ్ చేయాలంటే రోడ్డు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అది ఎలక్ట్రికల్ వాళ్ళకి స్థలం మాదైనా కూడా వాళ్ళు ఆడ బలం ఉంటే ఆడ పోల్ వేసేస్తున్నారు. అది కొద్దిగా చర్యలు తీసుకొని కొంచెం దూరంగా వేయించవలసిందిగా కోరుతున్నాము. మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు గౌరవ శాసనసభ్యులు గారిని కలవడం జరిగింది. సారు
మన రోడ్ల పరిస్థితి వివరించడం జరిగింది. దానికి ఏ ప్రాతిపదికన డీటెయిల్ ఎస్టిమేట్స్ సార్ చెప్పిన దాని ప్రకారం తొందరలో వేసి కొత్త పనులు మంజూరు కొరకు సార్ ప్రయత్నం చేసి పనిలేక చేస్తామని తెలియజేసి ఉన్నారు. అంతే. ఈనాటి సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గారికి, అధ్యక్షత వహించిన ఎంపీపీ మేడం గారికి, జడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి వచ్చేసిన మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా అందరికీ నమస్కారం. మా కలిగిన మండలం పరిధిలో 69 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 57 మెయిన్, 12 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సొంత భవనాలు 8 ఉన్నాయి, అద్దె భవనాలు 21 ఉన్నాయి. మిగిలినవి రెంట్ ఫ్రీలో స్కూల్లో, పంచాయత్ ఆఫీసుల్లో, కమ్యూనిటీ బిల్డింగ్స్లో అలాగా 40 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ మండలం పరిధిలో గర్భవతులు 221 మంది ఉన్నారు. ఈ గర్భవతులు బాలింతలు విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, గ్రామంలో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ కిట్ ద్వారా బియ్యము, పప్పు, ఆయిల్, గుడ్లు, పాలు, పాల సంజీవి కిట్ అని, రాగి పిండి, అటుకులు, బెల్లము, ఖర్జూరం, చిక్కీలు ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకునే విధంగా వాళ్ళకి హౌస్ విజిట్స్ చేసి అవగాహన కల్పించి వాళ్ళలో రక్త నిరంతరం పెంచి మామూలుగా సేఫ్ డెలివరీ జరిగేందుకు అవగాహన మీటింగ్లు వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 7వ నెల నుంచి 3 సంవత్సరాల లోపు 11 పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే ఉంటారు. వీళ్ళకి బాలామృతము, పాలు, గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న పిల్లల్లోనే ఎక్కువగా మైండ్ డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పిల్లలు పోషకాహార లోపానికి గురి కాకుండా ఉండడం కోసం వాళ్ళకి ఈ ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది. అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వస్తారు. వీళ్ళందరూ కూడా మార్నింగ్ స్నాక్స్ గా గుడ్డు, పాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ప్రతిరోజు మాకు డైరెక్టరేట్ నుంచి ప్రీ స్కూల్ చదవడానికి మెసేజ్లు వస్తున్నాయి. మామూలు క్యాలెండర్ ప్రకారం సిలబస్ ఉంది, అయినా మెసేజ్లు వస్తాయి. ఈ మెసేజ్లు మేము వాళ్ళకి ఫోన్ ద్వారా వాట్సాప్ మెసేజ్లు ఉదయాన్నే 7 గంటల లోపల పంపించడం జరుగుతుంది. ఆ మెసేజ్ ప్రకారం వాళ్ళు ప్రీ స్కూల్ జరుపుతారు. అలాగే 3+4+ పిల్లల తల్లిని వాట్సాప్ వాళ్ళు గ్రూప్గా డివైడ్ చేసుకొని ఆ మెసేజ్ నా మదర్స్ కూడా పంపించి వాళ్ళలో ఇంటి దగ్గర కూడా వాళ్ళలో ఈ యాక్టివిటీస్ చేయించడానికి అనుగుణంగా వాటిని తయారు చేయడం జరుగుతుంది. ప్రతి నెల అంగన్వాడీ కేంద్రంలో 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల ఉన్న పిల్లలందరికీ పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ బరువులు తీసి వీటిని 2 రకాల సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యాప్లు ఉన్నాయి. వాటిలో పొందుపరచడం జరుగుతుంది. ఆ పొందుపరిచినప్పుడు వీళ్ళు అంటే వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు బాగా ఇట్లాగే ఉన్నారు, లేదా బరువు తగ్గుతున్నప్పుడు హైట్ కూడా తెస్తాం సార్. ఇది కూడా ఇలా తీసి వాళ్ళ హైట్ దగ్గర 14 ఆర్బీకేలకు గాను 7 కంప్లీట్ అయిన 5 ప్రోగ్రెస్ 2 నాట్స్ కట్టాడు. కానీ హాస్పిటల్లో హెల్త్ క్లినిక్ 12 శాంక్షన్ అయినాయి. 12లో 8 కంప్లీట్ అయినాయి. 1 నాట్స్ కట్టాడు, 3 ప్రోగ్రెస్ ఉన్నాయి. అలాగే మా మండలానికి 60 లక్షల మంజూరైన గారి తీర్మానంతో పంచాయతీ తీర్మానం తీసుకుని ఎంపీడీఓ గారు వామా ఆఫీస్ పంపిస్తే శాంక్షన్ ఉంటుంది. అలాగే మన మండలంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో 2 వర్కులు చేపట్టడం కంప్లీట్ చేయడం జరిగింది. అనంతపురంలో ఎస్సీ కాన్వెంట్ 3 లక్షల సిమెంట్ రోడ్డు, జలపాడు క్రాస్ రోడ్ వద్ద బస్ షెల్టర్ 5 లక్షలు బస్ షెల్టర్ నిర్మించింది. సంస్థ గంగిరెడ్డి పాలన అడిగిన పెట్టింది సార్. పిఏ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేసి పంపించున్నారు. 2 crores ఈఎన్సీ గారి సార్ 2 crores కేసు అనుకున్నారు మేడం. పిఏ డిపార్ట్మెంట్ చేస్తారు బెంగాల్. అది ఈఎన్సీ గారి దగ్గర పర్సన్ పర్సూ చేసి ఎస్సీ గారు సర్పంచ్ నెంబర్లు ఇచ్చారు. ఈఎన్సీ గారు చేస్తారు, మాట్లాడి పర్సూ చేస్తారు సార్. 2 crores 50 lakhs 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 2 crores 50 lakhs
అది ఆర్బీకి హెల్త్ కేర్ కూడా కొంచెం అది ఓపెన్ చూస్తుంది. ఆర్బీకి హెల్త్ కేర్ కూడా ఇప్పుడు వరకు కంప్లీట్ అయిపోయింది. 3 months కంప్లీట్ అయిపోయింది. గౌరవ ఎంపీపీ శిరీష్ గారికి, అలాగే గౌరవ జెడ్పీటీసీ సభ్యులకి, గౌరవ ఎంపీటీసీ సభ్యులకి, వేదిక మీద ఉన్న సర్పంచులందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇద్దరు ఉన్నారు, వారికి కూడా నమస్కారం. నాది మొట్టమొదటి సమావేశం, ఇది మండల పరిషత్ సమావేశం. మొట్టమొదటి రావడం జరిగింది, ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఒకటి నాకు అర్థమైంది, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రివ్యూలు కానీ, నేను ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పినట్టుగా మనం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు, పథకం పెట్టినప్పుడు దాని అవుట్కమ్ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏదైనా అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. వాటిల్లో ఎండ్ పాయింట్ కూడా ఒకసారి మనం ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు రివ్యూ చేసుకొని ప్రాపర్గా వెళ్ళిందా, ఆ పథకం కరెక్ట్గా అమలైందా, ఆ వర్క్ సరిగా జరిగిందా, క్వాలిటీ ఉందా లేదా, అవి కూడా అన్నీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా రైతుల నుంచి వచ్చే సూచనలు, సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇరిగేషన్ కానీ, పంచాయతీ నిధులు కానీ చాలా వరకు నిధులు లేని పరిస్థితుల్లో నడిచింది 5 ఏళ్ళు. చాలా పనులు చేసుకోవాల్సి ఉంది. మనం ముందుకు పోయే కొద్దీ స్లోగా బాబు గారు కూడా ఆర్థిక వ్యవస్థ గురించి, పూర్తిగా మన ఆర్థిక పరిస్థితి గురించి అంతా చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత వరుసపెట్టి మనకు వచ్చే ఫండ్స్ని బట్టి మనకు అన్ని 143 పంచాయతీలు కాబట్టి ఉదయగిరి నియోజకవర్గంలో వాటన్నిటి మీద స్పష్టమైన అవగాహన ఉంది. వాటన్నిటికి కూడా మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. నేను ఎన్టీఆర్ సుజలా పథకం గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. పంచాయతీరాజ్ అది ఆర్డబ్ల్యూసీ వాళ్ళు వర్క్ చేశారు. దాని గురించి దాదాపుగా 8 మదర్ ప్లాంట్లు పెట్టుకొని ఒక్కొక్క మదర్ ప్లాంట్కి ఒక 12 నుంచి 13 డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ బిల్డ్ చేయడం జరిగింది. కేవలం ఒక 5 కోట్లు కానీ ఖర్చు పెట్టుగానే ఉంటే మనం 15,000 కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చిండేవాడు ఈ 5 ఏళ్లలో. కానీ అది కానీ జరిగాను ఉంటే అది జరగలేదు. కంప్లీట్గా దాన్ని ఎక్కడ వదిలేశారు. కనీసం ట్రాక్టర్స్ కానీ, దానికి కొన్న ట్యాంకర్స్ కానీ అన్నీ కూడా ఆ పథకం కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజున ఎస్టిమేట్ చూసుకుంటే దాదాపుగా 15 కోట్లు ఖర్చు పెడితే కానీ మనం ఆ పథకాన్ని బ్యాక్ ట్రాక్ తీసుకురాలి. మీరు చూసే ఉంటారు, వాటర్ హట్స్ లాగా కట్టున్నారు, వాటర్ ప్లాంట్స్ కానీ అవన్నీ ఎన్టీఆర్ సుజలా పథకం కింద కట్టినాయి. వాటి గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. వారు దానికి ప్రాపర్ ఆయన రెస్పాన్స్ ఇచ్చి నేను వారం రోజుల్లో దాన్ని రివ్యూ చేస్తామని చెప్పారు. అది కనుక మనం ట్రాక్ ఎక్కించి మళ్ళా కానీ రెక్టిఫై చేయగలిగితే దాదాపుగా మనం 15,000 కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్. మోస్ట్లీ నేను చూసింది మొట్టమొదటిగా మనం అడ్రస్ చేసుకోవాల్సింది డ్రింకింగ్ వాటర్. ప్రతి 50 కుటుంబాలు ఉన్న ప్రతి హ్యాబిటేషన్ సెంటర్లో వీ హ్యావ్ టు మేక్ షూర్ ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాపర్గా ఉందా లేదా చూడాలి. తర్వాత మనకు జల్ జీవన్ మిషన్ కింద కూడా మనం ఫండ్స్ దాని గురించి కూడా ట్రై చేస్తున్నాము. అదొకటి. తర్వాత సైడ్ మనం వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే అవ్వచ్చు, 2 వాటి గురించి కూడా మనం శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది. ఆ 2 అయితే తప్పితే పెద్దరెడ్డిపల్ రిజర్వాయర్కి నీళ్లు వచ్చి, ఇటు సైడ్ హై కెనాల్ మనం అట్లీస్ట్ గుండిమడకల్ రిజర్వాయర్కి నీళ్లు వస్తే తప్పితే చాలా వరకు ఈ వాటర్ సమస్యలు పరిష్కారం కావు. ఈ లోపల జల్ జీవన్ మిషన్ మీద ఇతర శాసనసభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. 3-4 కాన్స్టిట్యున్సీలు కలుపుకొని ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకొని జల్ జీవన్ మిషన్ ఏంటంటే కర్ణాటకలో కూడా చాలా సక్సెస్ అయింది వాళ్ళు చేసిన ప్రాజెక్టులు. వాళ్ళు బేసిక్గా ఒక వాటర్ ట్యాంక్ ఒకటి కట్టి గ్రౌండ్ వాటర్ తీసుకొని ప్యూరిఫై చేసి పైప్ లైన్ వేసి చేసే ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలనేది ప్లాన్ ఉంది దాంట్లో. దాని ప్రకారం కూడా ఏదైనా అవకాశం ఉంటే అది కూడా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ డ్రింకింగ్ వాటర్ అయిన తర్వాత డ్రైనేజ్ సమస్య కానీ, తర్వాత మన శానిటేషన్ కానీ ప్రతి పంచాయతీలో కూడా వాళ్ళ దగ్గర కొంచెం చిన్న పంచాయతీలో డబ్బులు లేవు, కానీ పెద్ద పంచాయతీల్లో ఉన్నాయి కూడా. దాకా వంజమూరులో విజిట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కంప్లీట్ డ్రైన్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో అవి కూడా ఆ సమస్యలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కలిగిరి పట్టణంలో కూడా, కలిగిరి పంచాయతీలో కూడా ఒకసారి విజిట్ చేయాలి. గౌరవ జడ్పీసీ గారిని అడిగినప్పుడు ప్రాపర్గానే ఉందంటున్నారు. ఒకసారి మనం విజిట్ చేసుకునేది అవి కానీ ఎక్కడైనా డ్రైన్స్ సమస్య ఉంటే అవి కూడా పరిష్కారం చేసుకున్నాము. అలాగే నన్ను ఇక్కడికి పిలిచి మన ఎంపీపీ శిరీష్ గారికి కానీ మీ సభ్యులందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చి మాట్లాడేదానికి కానీ, మీ అన్ని విన్నందుకు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించేయండి. ఊళ్ళలో కూడా చెప్పండి. ప్రతి ఒక్కరం కూడా ప్రతిదానికి రెస్పాన్సిబుల్ ఉన్నాం. గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, నేను కానీ ఎవరైనా కూడా ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా ఇందాక ఒకటి చెప్పుకొచ్చారు, విపరీతమైన కరప్షన్ గురించి చెప్పుకొచ్చారు, ఒక బీఆర్ఓ గురించి. ప్రతి ఒక్కటి కూడా మా దృష్టికి తీసుకురండి. ఎవరికి మీరు ఏ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంట్ అఫీషియల్స్ బాధ్యత, మా బాధ్యత.
ఎక్కడ కూడా నా గురించి కానీ నా పేరు చెప్పి కానీ ఎక్కడైనా ఎవరైనా డబ్బులు అడిగినా ఏదైనా కూడా నా దృష్టికి తీసుకురండి. అందులో ఎటువంటి మొహాటం లేదు. అలాగే ప్రతి కుటుంబానికి ఏ కుటుంబం ల్యాండ్ ఎవరు లాక్కొని ఉన్నా కూడా, ఏ కుటుంబానికి కష్టం వచ్చున్నా కూడా చాలా భూ సమస్యలు నా దగ్గరికి వస్తూ ఉన్నాయి. అర్జీలు విపరీతంగా వచ్చున్నాయి. ఒక్కడ కూడా వదిలే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరి కష్టం మీ కష్టం, అది ఎవరిదైనా కూడా ఎవరి కష్టం ఒకరు లాక్కోవడానికి అవకాశం లేదు. ఏది వచ్చినా కూడా మనం ప్రతి ఒక్కటి అన్ని అకౌంట్ అన్ని మొత్తం కూర్చోబెట్టి అన్ని చూద్దాం. ప్రతి ల్యాండ్ ఇష్యూ కానీ విపరీతంగా ఉన్నాయి. ల్యాండ్ ఇష్యూస్ ఇప్పుడు 40-50 ఏళ్ళు తీసుకొచ్చే నాయకులు ఎన్నో అర్జీలు ఇస్తా ఉన్నారు. కనీసం అడ్రస్ చేసిన పాపని పోలేదు ఎవరు కూడా. అవి మనం అన్ని కూడా దగ్గర నుండి చూడాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఓ గారికి కూడా ఒకసారి చెప్తా ఉన్నాం, ఒకసారి మీరు చూడండి సార్. అవి కూడా అన్ని చాలా సమస్యలు ఉన్నాయండి. భూ సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. నేను ఏది కూడా మీకు లెటర్ పంపించట్లేదు, అన్ని ఫైల్ చేసి పెడతా ఉన్నాం. ఒక్కొక్కటి చేయాలి, ఎందుకంటే అవి విపరీతంగా ఉన్నాయి. నేను పంపించిన మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. ఒకసాలి మనం ఒక్కొక్కటి ట్యాకిల్ చేయాలి అవి. అలాగే మీరు ఎంపీడీఓ గారు మీరు కూడా పంచాయతీలు కానీ ఏదైనా శానిటేషన్ మీద కానీ దృష్టి పెట్టండి సార్. శానిటేషన్ ఒకటి, డ్రైన్స్ ఒకటి, ఎందుకంటే వర్షాకాలం వస్తూ ఉంది. మనం హెల్త్ పరంగా ఆలోచించాల్సిన అవసరం. ఒకసారి వాటి మీద దృష్టి పెట్టండి. ఏదైనా అవసరం ఉంటుందని చెప్పండి. డ్రైన్స్ ఉన్న డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ, లేకపోతే న్యూ డ్రైన్స్ కానీ ఎక్కడ అవకాశం ఉన్నా మనుషులు కూడా. మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. డిప్యూటీ సీఎం అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.